అంకుల్ నా గురించి చాలా ఎక్కువ చెప్పేసినాడు, అంత లేదు. మనం వాక్యంలోకి వెళ్ళాకంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. తండ్రి దేవా యేసయ్యా, మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి దేవా. మీ కృప, నీ సన్నిధి ప్రభా యేసయ్యా ఇక్కడ ఉన్నందుకు కృతజ్ఞతలు. ఉదయం నుంచి నువ్వు మాకు తోడుగా ఉన్నావు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ప్రభా యేసయ్యా మాట్లాడుతున్న మేము కాదు కానీ నా తండ్రి, మా క్రియల వలన కాదు కానీ నా తండ్రి యేసయ్యా శిలువలో మా కోసం నగ్నంగా మారి ప్రభా మా కోసం మరణించి తిరిగి లేచి ప్రభా తన రక్తం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచిన యేసు రక్తంలో మేము ఇక్కడ నిలబడుతున్నాం నా తండ్రి. ప్రభా యేసయ్యా ఈ యొక్క వాక్యం ద్వారా నువ్వు ప్రజలతో మాట్లాడుతాం, కృతజ్ఞతలు ప్రభా. ప్రతి ఒక్కరికి వాక్యం అర్థమయ్యేలాగా నువ్వు సహాయం దయచేస్తాం, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి దేవా. నీ కృప ఇక్కడ ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి దేవా యేసయ్యా. ప్రభా ఎలాగైతే నా తండ్రి ఆ రోజు ప్రభా యేసు ప్రభు తన శిష్యులకి వాక్యాన్ని వివరించగా వాళ్ళ హృదయాలు ఎలాగైతే మండాయో నా తండ్రి, ప్రతి ఒక్కరు హృదయం నా తండ్రి వింటున్నా చెప్తున్న నా యొక్క హృదయం నా తండ్రి నీ యొక్క వాక్యం వింటుండగా మండును గాక నా తండ్రి దేవా యేసయ్యా. మా జీవితాలు నా తండ్రి నీ కోసం బ్రతకడానికి ప్రభా యేసయ్యా నువ్వు వాడుకుంటున్న కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయానికి నిజం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా యేసయ్యా. దేవా మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి నన్ను కప్పుమని నా తండ్రి నువ్వు వారితో మాట్లాడమని కోరుచు నా తండ్రి దేవా. నీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ యేసు క్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. బహుశా ఒక 45 నిమిషాలు గంట సేపు నేను చెప్పొచ్చు. వాక్యాన్ని చూసుకుందాం మనము. దేవుని వాక్యం చాలా ముఖ్యమైనది మనకి. ఈ సమయంలో నేను దేని గురించి చెప్పాలనుకుంటున్నానంటే మనము జయించడానికి అభిషేకింపబడిన వారం. వీఆర్ అనాయింటెడ్ టు ఓవర్కమ్. ఎందుకు మనం అభిషేకించబడినామంటే, మనం ఎందుకు అభిషేకింపబడ్డామంటే జయించడానికి మాత్రమే అభిషేకింపబడినాం. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పే మెసేజ్ యొక్క పేరేమిటంటే అనాయింటెడ్ టు వర్షిప్. వీఆర్ అనాయింటెడ్ టు ఓవర్కమ్. మనము జయించడానికి అభిషేకింపబడిన వారము. నేను ఈరోజు అభిషేకం అంటే ఏమిటి, అభిషేకంలో మనం ఎలాగ బ్రతకాలా, మనం అభిషేకింపబడ్డామా లేదా, వీటన్నిటి గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా అభిషేకం అంటే ఏమిటంటే, దేవుని వాక్యము నిర్గమకాండం 28:41 దేవుడు మొట్టమొదటిగా అభిషేకం అనే పేరుని రాయించడం జరిగింది వాక్యంలో. అక్కడ ఏం చేస్తాడంటే దేవుడు మోషేతో చెప్తాడు, నువ్వు అహరోనుని అతని కుమారుల్ని నాకు యాజకులుగా ఉండునట్లు వారిని అభిషేకించమని చెప్తాడు. వాక్యాన్ని చూసుకుందాం. అది నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొలగింపవలెను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అభిషేకం అంటే ఏమిటంటే దేవుడు నిర్ణయించిన పని కోసం. ఇక్కడ అహరోను వారి కుమారులైతే యాజకులుగా దేవుని కోసం అభిషేకం చేయబడినాడు. అభిషేకం అంటే అర్థం ఏమిటంటే దేవుడు నిర్ణయించిన పని కోసం ఒక వ్యక్తిని ప్రత్యేకపరచడమే అభిషేకం అంటే. మీకు అర్థమవుతుంది కదా. ఎవరెవరు ఇంకా బైబిల్లో అభిషేకింపబడిన వారు? సౌలు, దావీదు, అంతేకాకుండా సొలొమోను, ఇంకా వాళ్ళ జనరేషన్స్ అంతా రాజులుగా అభిషేకింపబడడం జరిగింది. ఈ యొక్క అభిషేకం అనేది ఎంత ప్రాముఖ్యం అంటే ఒక విశ్వాస జీవితంలో, ఒక క్రైస్తవుని జీవితంలో ఈ యొక్క అభిషేకం లేనిది ఒక క్రైస్తవుడు దేవుని కోసం బ్రతకలేడు. మీరు గొప్ప గొప్ప దైవజనులు చూసుకున్నట్లయితే వారు ఎందుకు బలంగా దేవుని కోసం బలమైన కార్యాలు చేయగలిగినారంటే వాళ్ళకి ఏది తోడ్పడిందంటే దేవుడు వారి మీద ఉంచిన అభిషేకం. హల్లెలూయా. ఆ యొక్క అభిషేకం ఎంతమంది కావాలని కోరుకుంటున్నారు? మనందరికీ అభిషేకం కావాలా? మీకు తెలుసా, చార్లెస్ ఫిన్నీ అనే దైవజనుడు, అప్పుడు అతను ఉన్న సమయంలో సువార్త ప్రకటించడానికి పట్టణాల్లోకి వెళ్ళినప్పుడు అతను ఒక పెద్ద గ్రౌండ్స్, మన ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ ఉన్నాయి కదా, అట్లాంటి గ్రౌండ్స్లో సభలు జరిగించేవాడు. అతను వస్తున్నాడంటే ఎట్లా అయిపోయేదంటే థియేటర్స్ అన్నీ బంద్ అయ్యి ప్రజలంతా అక్కడ ఆ
ఆ యొక్క గ్రౌండ్ అంతా నిండిపోయి చార్లెస్ ఫిన్నీ కోసం ఎదురు చూసేవాళ్ళు. తను ఎప్పుడు వస్తాడు, తను మీకు తెలుసా, తను స్టేజ్ మీదకి వచ్చి తను మైక్ పట్టుకుంటానే అక్కడ ఎంత మంది అయితే ఉన్నారో వాళ్ళలో పరిశుద్ధాత్మ యొక్క కన్విక్షన్ స్పిరిట్ పనిచేసి లేదా పశ్చాత్తాపం పనిచేసి అందరూ వాళ్ళ పాపులని గ్రహించి తనక నోరు తెరవకనే వాళ్ళంతా ఏడ్చి యేసుప్రభువుని రక్షకుగా అంగీకరించడానికి ఏది పనిచేసిందంటే చార్లెస్ ఫిన్నీ మీద పనిచేస్తున్న అభిషేకం. హల్లెలూయా. ఆ యొక్క అభిషేకం ఏం చేస్తుందంటే దేవుని కోసం మనం సాహసమైన కార్యాలు చేయడానికి ఒక మనిషికి తోడ్పడేది ఏంటంటే దేవుడిచ్చే అభిషేకం. అంతేకాకుండా పాస్టర్ క్రిస్ అనే దైవజనుడు మీకు తెలుసా, అతను ఇంకా ప్రజలన్నా యేసుప్రభుని ముట్టి స్వస్థపరచబడ్డారు. కానీ పాస్టర్ క్రిస్ అనే దైవజనుల్ని ఒక ఆమె 3 మీటర్ల దూరం నుంచి చూడగానే ఆమె స్వస్థత పొందుకోవడం జరిగింది. మీకు అర్థమవుతుందా? అది ఎవరు చేస్తున్నారు? పాస్టర్ క్రిస్ చేస్తున్నారా లేదా చార్లెస్ ఫిన్నీ చేస్తున్నారు? కాదు, కానీ వారి మీద ఉంచిన అభిషేకము వారు ఆ విధంగా దేవుని యొక్క దైవత్వంలో నడవడానికి, ఆ యొక్క శక్తిలో నడవడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా రెనాడ్ బోంకే అనే దైవజనుడు ఒకసారి తను మిషనరీగా వేరే ప్రదేశానికి వెళ్ళింటాడు. అతను మొదటిసారి వెళ్ళింటాడు. అతనికి ఏం తెలియదు ఆ సిటీ గురించి. తను కొన్ని రోజులు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అతనితో చెప్తాడు, నువ్వు వెళ్ళి ఒక స్టేడియంని రెంట్కి తీసుకోమని 3 రోజుల కోసం. అతను ఇంకా ఎవరికి సువార్త ప్రకటించలేదు, ఏమీ చేయలేదు. రెనాడ్ బొంగ గురించి అందరికీ తెలుసు. అతను దేవుడు చెప్పిన విధంగా ఆ యొక్క స్టేడియంని రెంట్కి తీసుకున్నాడు. మొదటి రోజు ఆరంభించాడు. అందరికీ అక్కడున్న లోకల్ పాస్టర్ చెప్పినాడు, అయ్యా నాకు దేవుడు చెప్పినాడు ఇట్లా స్టేడియం రెంట్కి తీసుకొని దాంట్లో నువ్వు 3 రోజులు సభలు జరిగించి ఎంతోమంది రక్షిస్తా, పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రజలు నింపబడుతున్నారు, ఈ పట్టణానికి ఉజ్జీవం రాబోతుంది అని చెప్పినప్పుడు కొంతమంది పాస్టర్స్ మాత్రమే అక్కడున్న వాళ్ళు ఓకే మేము కూడా వస్తాము, నీకు సహాయపడతాము, దేవుని రక్షణ కలగాల మా సిటీలో అని వాళ్ళు వచ్చి కొంతమంది పాస్టర్స్ దైవజనుడు మాత్రమే. మొదటి రోజు ఎవ్వరూ రాలేదంట. దేవుడు ఏం చెప్పినాడు, రెంట్కి తీసుకో. మొదటి రోజు ఎవ్వరు రాలేదు. రెండవ రోజు తెలుసా, రెండవ రోజు 100 మంది రావడం జరిగింది అంతే. కానీ 3వ రోజు తెలుసా ఏం జరిగిందో, 3వ రోజు తను వచ్చే సమయానికి పట్టణం అంతా, స్టేడియం అంతా నింపబడింది. తన యొక్క సువార్త ప్రకటించినప్పుడు, సువార్త ప్రకటించి ఇంకా చివరికి వెళ్ళి ఇంకా తను ఇంకా ఆల్టర్గా ఇచ్చే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినాడు, నువ్వు అందరి కోసం పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థించు, నీకు చేతులు ఎత్తమని చెప్పగానే అతను ఎప్పుడైతే చేతులు ఎత్తాడో తూర్పు నుంచి ఒక గాలి వచ్చి అక్కడ ఎంతమంది అయితే గ్రౌండ్లో ఉంటారో, స్టేడియంలో ఉంటారో వాళ్ళంతా పరిశుద్ధాత్మ చేత అభిషేకంతో నింపబడి వాళ్ళంతా రక్షణలో నింపబడి వాళ్ళు ఎంతమంది దేవుని సేవకులుగా మార్చబడినారు. ఇటువంటి గొప్ప కార్యాలు చేయడానికి ఉపయోగపడింది ఏంటంటే రెనాడ్ బోంకే మీద పనిచేస్తున్న అభిషేకం. హల్లెలూయా. అంతేకాకుండా మన దేశానికి విలియం కేరీ వచ్చినాడు అని తను ఎంతో బైబిల్స్ని ఎన్నో లాంగ్వేజెస్లో తర్జుమా చేయడం జరిగింది. అంతేకాకుండా తను ఎన్నో రిఫార్మేషన్స్ తీసుకొని వచ్చినాడు ఇండియాలో. తన మిషనరీ సేవ ద్వారా ఇండియా యొక్క చరిత్రనే మార్చివేసగలిగాడు. ఏది తనకు ఆ విధంగా సహాయం చేసిందంటే తన మీద పనిచేస్తున్న క్రీస్తు అభిషేకం. హల్లెలూయా. అంతేకాకుండా మనం బైబిల్లో చూసుకున్నట్లయితే యెహెజ్కేలు ఒక లోయలోకి వెళ్ళి నువ్వు ప్రవచించమని చెప్తే ఎండిన ఎముకలు కూడా అవి తిరిగి జీవాన్ని పొందుకోవడానికి ఏది సహాయం చేసిందంటే యెహెజ్కేలు మీద పనిచేస్తున్న అభిషేకం. అంతేకాకుండా మనం జాషువాని చూసుకున్నట్లయితే జాషువా చెప్తాడు, సూర్యచంద్రుడిని ఆపడం జరిగింది. ఎవరైనా మనిషి ఆపగలుగుతారా సూర్యచంద్రుడిని? అది నాసా కూడా ప్రూవ్ చేసింది. వాళ్ళ యొక్క టైం లైన్లో టైం గ్యాప్ ఇచ్చి మీరు ఆ యొక్క డాక్యుమెంటరీ చదివితే ఈ జాషువా చేసిన నిజమని ప్రూవ్ అయింది. ఆ యొక్క కార్యాలు చేయడానికి ఒక మనిషికి ఉపయోగపడింది ఏంటంటే వారి మీద పనిచేస్తున్న దేవుని అభిషేకం. మీకు శుభవార్త చెప్పిన ఇటువంటి గొప్ప దైవజనులు ఏ అభిషేకంతో వాడబడినారో అదే అభిషేకము ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద ఉంది, నీ మీద ఉంది, నా మీద ఉంది. నీ యొక్క ఏజ్ ఏదైనప్పటికీ, నీ యొక్క జెండర్ ఏదైనప్పటికీ, నీ కలర్ ఏదైనప్పటికీ, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ యొక్క అభిషేకము ఇక్కడున్న ప్రతి ఒక్కరి తల మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను మొదటి పాయింట్గా ఏం చెప్పాలనుకుంటా అంటే దేవుడు
ప్రతి విశ్వాసిని, ప్రతి శిష్యుని దేవుడు క్రీస్తు ఎలాగైతే అభిషేకించినాడో మనలందరినీ అదే విధంగా అభిషేకించిన. హల్లెలూయా. ఎవరైతే వారు మనం ఎందుకు అభిషేకంలో నడిపించబడ్డం అంటే మనకు తెలియదు క్రీస్తు ఏ విధంగా అభిషేకించబడ్డారో మనం అదే విధంగా మనం అభిషేకించబడ్డామని. ఈరోజు వాక్యంలో చూసుకుందాం మనం క్రీస్తు లాగా అభిషేకింపబడ్డామా లేదా అని. 1 యోహాను 2:20 వాక్యం మనం చదువుదాం. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఇక్కడ ఏమని రాయబడి అంటే మీరంటే ఎవరికి రాస్తున్నాడు తెలుసా? ఇక్కడ సంఘానికి రాస్తున్నాడు. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. అంతేకాకుండా 2 కొరింథీ 1:21 2 కొరింథీ 1:21 పేతురు ఏమని రాశాడంటే మనల్ని అభిషేకించిన వాడు దేవుడు అని సంఘానికి రాయడం జరిగింది. మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. మనలందరినీ క్రీస్తులో ఉండునట్లు మనల్ని స్థిరపరిచి మనల్ని అభిషేకించిన వాడు ఎవరంట? దేవుడు. అంతేకాకుండా యెషయా గ్రంథము 61:1-6 వరకు మనం చదువుకుందాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును చెరలో ఉన్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాకాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపినాడు. యెహోవా తన్ను మహింపరుచుకున్నట్లు నీతి అని మస్తకి వృక్షములని యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. పైన చదువుతాం. చాలా కాలముగా పాడుగా ఉన్న స్థలమును వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలమును కట్టుదురు, పాడైన పట్టణమును నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమైన పురుగులను బాగు చేయలు, అన్యులు నిలువబడి మీ మందలు మేపదరు, పరదేశులు మీకు వ్యవసాయకులుగా ఉందరు, మీ ద్రాక్ష తోట కాపలుగా ఉందరు. ఇక్కడ 6లో మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మును గూర్చి చెప్పుకొందరు. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన ఆ వాక్యాలన్నీ ఎవరి కోసం రాయబడినా తెలుసా? యేసుక్రీస్తు కోసం మాత్రమే కాదు కానీ ఆయన ద్వారా నమ్మిన, ఆయన ద్వారా రక్తం ద్వారా కడుగబడిన ప్రతి ఒక్క విశ్వాసి కోసం రాయబడిన. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యాలన్నీ మనకి చెప్తానే మనం యేసుక్రీస్తులాగా అభిషేకించబడినాయని. మనం యేసు ప్రభు ప్రార్థనలో చూద్దాం మనం ఆయనలాగా మనం అభిషేకించబడ్డామా లేదా అని. యోహాను రాసిన సువార్త 17:17 మన దైవజనులు దీన్ని ఎప్పుడు చెప్తా ఉంటారు. యేసుప్రభు మనల్ని ఎలాగ పంపించినాడంటే తను దేవుడు ఎలాగ పంపించినాడో అదే విధంగా మనల్ని ఆయన లోకంలోనికి పంపించినాడని ఇక్కడ రాయబడి ఉంటుంది. 18లో నీవు యేసుప్రభు తండ్రి దగ్గర చేస్తున్న ప్రార్థన యొక్క అధ్యాయం అంతా అక్కడ ఏమని రాయంటే, నీవు నన్ను లోకములోనికి పంపిన ప్రకారము నేను వారిని లోకములోకి పంపుతున్నాను. హల్లెలూయా. నేను లోకంలోకి దేవుడు మనల్ని ఎలాగ పంపుతున్నాడంట, ఎలాగైతే దేవుడు క్రీస్తుని లోకంలోకి పంపినాడో. మీకు తెలుసా దేవుడు క్రీస్తుని ఎలాగ లోకంలోకి పంపినాడో? అపోస్తుల కార్యం 10:38 మనం చదువుకుందాం. దేవుడు యేసుప్రభుని ఏ విధంగా లోకంలోనికి పంపినాడు అని. థ్యాంక్ యూ జీసస్. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనన్నదే దేవుడు ఆయనకు తోడైండను గనుక
ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద దేవుడు యొక్క అభిషేకం ఉంచినాడు. దేవుడు ఏం చేశాడంట, ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరిచాడు. దేవుడు నిన్ను నన్ను యేసుక్రీస్తుని ఏ విధంగా అభిషేకించాడో అదే విధంగా మనల్ని అభిషేకించడం జరిగింది. యేసుక్రీస్తు మీద ఉన్న అభిషేకము ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి మీద అభిషేకం ఉండడం జరిగింది. ఆ యొక్క అభిషేకంలో మనం నడవాలంటే మనం మొదట గుర్తించాలి మన మీద ఉన్న అభిషేకము క్రీస్తు మీద ఉన్న అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే నేను అభిషేకంలో దేవుడు నన్ను ఎన్నుకున్నాడా లేదా అని ఎట్లా తెలుస్తుందంటే, నాకు ఏదైనా సూపర్ న్యాచురల్గా జరిగితే, నేను ఒక మీటింగ్ వెళ్తే అక్కడ నా మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసి నేను కిందకు పడిపోయి నేను దొర్లి నాకు ఏదేదో ఫీలింగ్ వచ్చేసి తర్వాత నేను నమ్ముతా నేను అభిషేకింపబడిన వారని అని అనుకుంటా అంటాం. అంతేకాకుండా కొంతమంది అనుకుంటా అంటాం, లేదా దైవజనులు ఇక్కడ నుంచి ఇప్పుడు చాలా మందికి దైవజనులు ప్రాఫెసీ ఇవ్వడం జరిగింది. మనం అనుకుంటాం వాళ్ళలాగా నాకు ప్రాఫెసీ వస్తే నేను అప్పుడు నమ్ముతా నేను అభిషేకింపబడిన వాళ్ళని. వాళ్ళలాగా నాకు ఏదైనా సూపర్ న్యాచురల్గా ఎవరైనా దైవజనులు వచ్చి నా పేరు పెట్టి పిలిచి నా గురించి చెప్పి అవన్నీ జరిగినప్పుడు నేను అభిషేకింపబడిన వారిని అప్పుడు మీరు నమ్ముతారని అనుకుంటారు. మీకు తెలుసా, బైబిల్లో మనకి ప్రాఫెసీ వచ్చిందనుకో దేవుని కృతజ్ఞతలు, దాన్ని మనం సీరియస్గా తీసుకొని ఏ ప్రాఫెసీ అయితే మనకి ఇచ్చిందో దాన్ని మనం నమ్మి దాని ప్రకారంగా పిలుపుకు తగిన విధంగా మనం బ్రతికినప్పుడు దేవుడు ఖచ్చితంగా క్రీస్తు ద్వారా ఏ కార్యాలు చేస్తాడో మన ద్వారా అదే కార్యాలు చేస్తాడు. ఒకవేళ మీకు ప్రాఫెసీ రాలేదనుకో, నేను ఒకే ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఈ యొక్క వాక్యమే నీకు నాకున్న ప్రాఫెసీ. హల్లెలూయా. బైబిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రాఫెసీ దట్ గాడ్ హస్ గివెన్ us. హల్లెలూయా. దేవుని వాక్యమే నీకు నాకు దేవుడిచ్చిన ప్రాఫెసీ. దేవుని వాక్యంలో ఉన్న ప్రతి వాక్యము, ప్రతి ఒక్క వాగ్దానము, ప్రతి ఒక్క వాక్యము నీ నా మీద పలకబడిన ప్రవచనమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ దైవజనుల వెనకాల వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ యొక్క ప్రాఫెసీ వెనకాల వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యాన్ని తీసుకో. దేవుడు ఏమంటాడు తెలుసా, నా ద్వారా నన్ను నమ్మిన వారు నేను చేయు కార్యములు చేయుదురు, వాటికంటే మరీ ఎక్కువ చేయుదురు అన్నాడు. హల్లెలూయా. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది ఎక్కడ రాయబడిందంటే యోహాను రాసిన సువార్త 14:12 మనం చూసుకుందాం. దేవుడు ఏమంటాడంటే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. ఇక్కడ చూడండి, దేవుడు ఏమంటాడంటే నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతను చేయునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. హల్లెలూయా. మీకు తెలుసా, యేసు ప్రభుని ఎవరు చూసి స్వస్థత పొందుకున్నట్లుగా వాక్యంలో రాయబడలేదు. కానీ పాస్టర్ క్రిస్ అనే దైవజనుని 3 మీటర్ల నుంచి ఒక వ్యక్తి చూసి స్వస్థత పొందుకున్నట్లుగా డాక్యుమెంట్. హల్లెలూయా. ఆ వాక్యం ఏమి తెలుసా, వాటికంటే మరీ గొప్పవి చేయనంటే యేసు ప్రభు చేసిన కార్యాల కంటే మరీ గొప్పవి చేయడానికి తోడ్పడే వాక్యం ఏంటో తెలుసా, నీకు నాకు ఇవ్వబడిన ఈ వాక్యము. నీ మీద ఎవరు ప్రవచించినా ప్రవచించకపోయినా ఈ వాక్యాన్ని నువ్వు తీసుకున్నట్లయితే అది చాలు నువ్వు అభిషేకంలో నడవడానికి, అది చాలు నువ్వు సామర్థ్యంలో నడవడానికి, అది చాలు నువ్వు దేవుడిలాగా కార్యాలు చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నమ్మండి, మనం అభిషేకించబడిన వారమని. హల్లెలూయా. అంతేకాకుండా మార్కు 16:16 ఈ విధంగా రాయబడి ఉంటుంది, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును అని. థ్యాంక్ యూ జీసస్. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమును దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములు ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందులని వారితో చెప్పాను. హల్లెలూయా. అంతేకాకుండా పైకి వెళ్తే ఇలాగ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకములకు చేర్చుకొనబడును, దేవుని కుడిపార్వశం ఆశినండు వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి,
అంతేకాకుండా నెక్స్ట్ ఏమంటే ప్రభు వారికి సహాయకరుడై ఉండి వెంట జరుగుచూ వచ్చిన సూచక్రియ వలన వాక్యమును స్థిరపరచుచూ ఉండెను. ఇక్కడ రాయబడినది నీ మీద చేయబడిన ప్రొఫెసీని స్థిరపరచునని, ఇక్కడ రాయబడింది నీకు ఇవ్వబడిన వాక్యాన్ని ఆయన స్థిరపరిచే దేవుడు. నువ్వు నమ్మినట్లయితే ఈ యొక్క వాక్యాన్ని ఆయన నీ జీవితంలో స్థిరపరచువాడు అన్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా. ఈ యొక్క అభిషేకింపబడిన వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి ఏం జరిగిందని కాదు, వాళ్ళు దాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నదనే దాన్ని బట్టి వారు దేవుని కోసం జీవించడం జరిగింది. మనం సౌలును చూసుకున్నట్లయితే సౌలు ఎప్పుడైతే సమూయేలు ద్వారా అభిషేకింపబడతాడో, మీకు తెలుసా సౌలు ఎప్పుడు ప్రొఫెసీ చేయలేదు. కానీ అక్కడ వాక్యంలో నేను వాక్యం చూపించలేదు. సౌలు ఏం చేస్తారు తెలుసా, ప్రవక్తల గుంపులకు వెళ్ళి ప్రవచించడం ఆరంభిస్తాడు ఎప్పుడైతే తను సమూయేలు ద్వారా అభిషేకించబడతారో. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అంటే ఒక రకంగా సౌలు జీవితంలో ఒక రకంగా తను అభిషేకించబడినప్పుడు ఒక సూపర్ న్యాచురల్ జరిగింది. తనకు తాను కంట్రోల్ లేకుండా తను ప్రవచించడం జరిగింది. కానీ మీకు తెలుసా, దావీదు అభిషేకించబడినప్పుడు ఏమీ జరగలేదు. సమూయేలు వచ్చినాడు, దావీదును అభిషేకించినాడు, సమూయేలు వెళ్ళిపోయినాడు. దావీదు మీరు రాజగృహానికి వెళ్ళినాడు అనుకుంటున్నారా? అభిషేకించబడిన తిరిగి తను గొర్రెలు కాసుకు తిరిగి తను వెళ్ళాల్సిన పనులకు వెళ్ళిపోయినాడు. తనకి ఏ మాత్రం సూపర్ న్యాచురల్ ఏం జరగలేదు. కానీ దావీదుకు తన మనస్సులో నిర్ణయించుకున్నాడు. అందుకే దేవుని వాక్యం ఏం తెలుస్తా అంటే, మీ యొక్క మనస్సు మారి దేవుని వాక్యం చేత రూపాంతరం చేయబడినప్పుడు దేవుని యొక్క ప్రణాళికలు మీరు చేయడానికి సిద్ధపరచబడి ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకు బయట ఏం జరిగినా జరగకపోయినా నువ్వు పట్టించుకోవద్దు, కానీ దేవుని వాక్యాన్ని తీసుకో. నేను అభిషేకింపబడిన వాడని, క్రీస్తు ఏ అభిషేకంలో ఉన్నాడో అదే అభిషేకం నా మీద ఉందని నువ్వు నిర్ణయించుకున్నట్లయితే ఖచ్చితంగా దావీదు ఏ విధంగా బ్రతికాడో మనం ఆ విధంగా మనం బ్రతుకుతాం. అంతేకాకుండా యేసేపు, మీకు తెలుసా యేసేపుకి ఎలాగైతే ఎప్పుడైతే దర్శనం వచ్చిందో, దర్శనం అది ఒక రకంగా సూపర్ న్యాచురల్ థింగ్. అంతే కదా, తను దర్శనం వచ్చింది యేసేపుకి. దర్శనం వచ్చిన తర్వాత యేసేపు ఇంకా తన దర్శనాన్ని సీరియస్గా తీసుకొని తను బ్రతకడం జరిగింది. కానీ మీకు తెలుసా, దానియేలుకి ఏ దర్శనం రాలేదు. దానియేలు మనలాగా నార్మల్ వ్యక్తి. అంతేకాకుండా దాని పైన తను ఒక దాసునిగా బబులోనికి అమ్మబడ్డం జరుగుతుంది. కానీ దానియేలు ఏమనుకున్నాడు తెలుసా, తన హృదయంలో నిర్ణయించుకున్నాడంట. హీ పర్పస్డ్ ఇన్ హిస్ హార్ట్. తన హృదయంలో నిర్ణయించుకున్నాడంట, తాను పూజించే దేవుడు సజీవుడు గనుక నా యొక్క శరీరాన్ని నేను మలినం చేసుకొని. ఎప్పుడైతే తన హృదయంలో నిర్ణయించుకున్నాడో, దానియేలుని దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆ దేశానికే ప్రైమ్ మినిస్టర్గా చేశాడు. హల్లెలూయా. యేసేపు ఎలాగైతే నిర్ణయించుకున్నాడో, దానియేలు ఎలాగైతే నిర్ణయించుకున్నాడో, ఈరోజు ఈ వాక్యాన్ని నువ్వు తీసుకొని నిర్ణయించుకున్నట్లయితే నువ్వు అభిషేకింపబడిన వాడని ఖచ్చితంగా ఆయన మన జీవితాల్లో, ఈ యొక్క దైవజనుల జీవితాల్లో జరిగిన ప్రతిదాన్ని మన జీవితంలో ఆయన నెరవేర్చువాడన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం మొదటి చూసుకున్నాం, యేసుక్రీస్తు ఏ యొక్క అభిషేకంతో అభిషేకించబడ్డాడో మనం కూడా అదే అభిషేకంతో అభిషేకించబడ్డాం. హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా, ఈ యొక్క అభిషేకంలో మనం ఎందుకు నడవలేకపోతా అంటామంటే, మనం అనుకుంటాం మన మీద పనిచేసే అభిషేకము మన యొక్క క్రియల ఫలం అని. మీకు తెలుసా, అది కాదు. అభిషేకం యొక్క డెఫినేషన్ ఏమని చెప్తుందంటే, ఒక పని కోసం ప్రత్యేకించబడట అని. మీన యొక్క క్రియల ఫలం వలన మనము అభిషేకంలో నడిపించబడలేం. మనం పర్ఫెక్ట్గా లేము కనుక మనం అభిషేకంలో నడవలేదు అనుకుంటాం. నేను ప్రార్థించలేదు కనుక నేను అభిషేకంలో నడవలేనేమో అనుకుంటాం. అంతేకాకుండా నేను ఉపవాస ప్రార్థన ఉండలేదు, లేదా నాకంటే ఇంతమంది భక్తి పరులు ఉన్నారు, దేవుడు వాళ్ళే వాడుకోలేదు, నన్ను ఎలాగో వాడుకుంటాడు. అంతేకాకుండా నేను వాళ్ళలాగా నేను ప్రార్థన చేయలేను, లేదా వాళ్ళలాగా నేను మంచిగా మాట్లాడలేను, వాళ్ళలాగా నేను వర్షిప్ లీడ్ చేయలేను, వాళ్ళలాగా నేను ఏం చేయలేనని మీరు అనుకుంటా ఉండొచ్చు. నీ యొక్క క్రియల ఫలము కాదు నీ మీద పనిచేసే అభిషేకం. హల్లెలూయా. అనాయింటింగ్ రెస్ట్ ఆన్ అపాయింట్మెంట్. హల్లెలూయా. నీ మీదున్న పిలుపు మీద అభిషేకం పనిచేస్తుంది, కానీ నీ యొక్క క్రియల ఫలము కాదు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ప్రూఫ్ కావాలంటే సంసోను ఎందుకు అభిషేకించబడినాడో మనం చూసుకుందాం. ఇక్కడ రాయబడి ఉంటుంది, న్యాయాధిపతుల గ్రంథము 13:5. సంసోను గురించి మనందరికీ తెలుసు. అక్కడ ఏమని రాయబడి ఉంటుందో మనం చూద్దాం.
సంసోను ఎందుకు అభిషేకించబడినాడు? నీవు గర్భవతివై కుమారుని కందువు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే వాళ్ళ తల్లి గారికి ఒక దేవదూత వచ్చి సంసోను గురించి ఇచ్చిన ప్రవచనం ఇది. మనం చూద్దాం. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. బిడ్డ గర్భం పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల ఇక్కడ రాయబడి ఉంటుంది. ఏమంట? ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టనని. మనకు సంసోను మీద ఉన్న అభిషేకం ఎందుకంటే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేల్ని రక్షించడానికి తోడ్పడేది సంసోను మీద ఉన్న అభిషేకం. మీకు అర్థమవుతుంది కదా? సంసోను యొక్క క్యారెక్టర్ గురించి అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. తన యొక్క క్యారెక్టర్ తక్కువైనప్పటికీ తను ఎప్పుడైతే ఫిలిష్తీయుల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందో దేవుని అభిషేకం తన మీద పని చేయడం మనం చూస్తాం బైబిల్లో. మీకు అర్థమవుతుందా? దేవునికి మీ యొక్క క్రియల వల్ల అభిషేకం కాదు, కానీ మన యొక్క పిలుపును బట్టి మన మీద ఉన్న అభిషేకం పనిచేస్తుంది. అంతేకాకుండా మనం మోషే గురించి చూసుకుందాం. నిర్గమకాండం 3:9 ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు మొర నిజముగా నా దగ్గరకు చేరినది. ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని. ఇక్కడ దేవుడు మోషేని పిలుస్తా అన్నాడు. ఏమని? కాగా రమ్ము, నిన్ను ఫరో ఎద్దుకు పంపెదను. ఇశ్రాయేలీయుల నా ప్రజలు నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనను. మోషే మీదున్న అభిషేకము, మోషే మంచివాడని కాదు, మోషే సకల విద్య ప్రావీడుని కాదు. మోషే సకల విద్య ప్రావీడుడే, కానీ తన యొక్క అభిషేకము తన యొక్క ప్రావీణ్యతను బట్టి కాదు, కానీ దేవుడు తన మీద ఉంచిన పిలుపును బట్టి. ఆ పిలుపు ఎప్పుడు తెలుసా? ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేల్ రక్షించడానికి. దేవుడు అక్కడ ఏమంటాడు తెలుసా? పైన ఇంగ్లీష్లో ఏమంటాడంటే ఐ హావ్ హర్డ్ ద క్రై ఆఫ్ ఇజ్రాయెల్స్. హల్లెలూయా. దేవుడు వేరే యొక్క కన్నీరుని తుడవడానికి నిన్ను నన్ను ఎన్నుకుంటాడు, నిన్ను నన్ను అభిషేకిస్తాడు. హల్లెలూయా. యు ఆర్ ద ఆన్సర్ టు సమ్వన్స్ క్రై. మీకు తెలుసా మన సంఘము అనంతపూర్కి ఎందుకు వచ్చిందో తెలుసా? అనంతపూర్లో ఉన్న ప్రజల యొక్క కన్నీటిని తుడవడానికి. హల్లెలూయా. అనంతపూర్లో బంధింపబడిన ప్రజల్ని విడిపించడానికి. హల్లెలూయా. అనంతపూర్లో దేవుడు తెలియక నరకానికి వెళ్తున్న వారిని చెరపట్టి రక్షించడానికి దేవుడి సంఘాన్ని ఎన్నుకోవడం జరిగింది. మీకు ఇంకో చెప్పిన, దెర్ ఈస్ సమ్వన్స్ లైఫ్ అవుట్ సైడ్ యువర్ ఒబీడియన్స్. దేవుడు నిన్ను పిలిచే పిలుపుకు నువ్వు లోబడినప్పుడు నీ ద్వారా ఎంతో మంది ప్రజలు రక్షింపబడడం జరుగుతుంది. హల్లెలూయా. ఈరోజు మన దైవజనులు ఈ యొక్క పట్టణానికి రాకపోయి ఉంటే బహుశా ఇంతమంది మేమంతా రక్షింపబడే వాళ్ళు కాదేమో, మేమంతా దేవుని కోసం బ్రతికే వాళ్ళు కాదేమో, మేమంతా ఏ పాపంలో పడి ఎక్కడ వెళ్ళి ఇక్కడ ఇంతమంది రక్షించబడి ఉన్నారంటే కారణం వాళ్ళు దేవుని పిలుపుకి లోబడినారు కనుక. వారి జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా, వారి జీవితంలో ఎన్ని బలహీనతలు ఉన్నా, వారికి లాంగ్వేజ్ తెలిసినా తెలియకపోయినా వారు దేవుని అభిషేకాన్ని నమ్మి వారు దేవుని కోసం బ్రతికారు కనుకనే ఈరోజు ఇంతమంది మనమంతా కలిసి దేవుణ్ణి మనం స్తుతించగలుగుతాం, దేవుని కోసం బ్రతకగలుగుతున్నాం. మన జీవితాలు మార్చబడడానికి కారణం ఏమిటంటే వాళ్ళు దేవునికి చూపిన విధేయత. హల్లెలూయా. ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నా మీదున్న అభిషేకము మన యొక్క క్రియల ఫలము కాదు, కానీ మన కొరకు దేవుడు ఉంచిన పిలుపు మాత్రమే. హల్లెలూయా. అందుకే మీరు ప్రార్థన చేసేకి వెళ్ళేటప్పుడు లేదా సెల్ గ్రూప్లో ప్రీచ్ చేసేకి వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా మనం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాం, లేదా బయట సువార్త ప్రకటిస్తూ ఉంటాం. మనం ఎప్పుడు మన క్రియల మీద నిలబడకూడదు, కానీ మన కోసం శిలువలో నగ్నంగా మారి, మన కోసం పాతి పెట్టబడి, మన కోసం తిరిగి లేచిన ప్రభు యొక్క ఆ యొక్క కాన్ఫిడెన్స్లో మనం నిలబడాలి. అర్థమైందా మీకు? మనం ఎప్పుడైతే మన క్రియల ఫలం కాదు మన మీద పనిచేస్తున్న అభిషేకము, మన కొరకు దేవుడించిన పిలుపు మాత్రమే. హల్లెలూయా. మీకు ఇంకోటి తెలుసా? ఇట్ ఈస్ నాట్ అబౌట్ అస్. మన గురించి కాదు, ఈ యొక్క సంఘం ఏదో ఒక వ్యక్తి గురించి కాదు. ఇది ఎందుకంటే మన యొక్క జీవితాలు ఎందుకంటే దేవుణ్ణి మనం ప్రకటించడానికి, శిలువలో మన కోసం నగ్నంగా మారి, మన కోసం మరణించి, మన కోసం తిరిగి లేచిన దేవుణ్ణి ప్రకటించడానికే మన జీవితాలు వాడబడాలి. అందుకే మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా
మీరు ఎక్కడ ప్రార్థించినా మీ యొక్క క్రియల ద్వారా నిలబడొద్దండి, కానీ యేసుక్రీస్తు రక్తంలో మీరు నిలబడినట్లయితే, యేసుక్రీస్తు యొక్క శిలువ మీద మీరు నిలబడినట్లయితే ఖచ్చితంగా యేసుక్రీస్తు వాక్యంలో చెప్పిన ప్రతి వాక్యాన్ని మీ నా జీవితం ద్వారా నెరవేర్చాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా, మనము పరిశుద్ధులను అభిషేకించబడలేదు, కానీ మనం అభిషేకింపబడిన వారం గనుక మనం పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము అనారోగ్యం కాదుగా, అనారోగ్యం కనుక మనం ఆరోగ్యం వెనుకల వెళ్ళము, కానీ మనం క్రీస్తులో స్వస్థత పొందిన వారం కనుక మనం అనారోగ్యానికి వ్యతిరేకంగా పోరాడతాం. హల్లెలూయా. మనం పాపలం కనుక మనం పరిశుద్ధత కోసం పరిగెత్తాం, కానీ క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడ్డాము కనుక మనం పాపానికి వ్యతిరేకంగా పోరాడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మనము మన క్రియల చేత రక్షింపబడలేదు, కానీ ఆయన చేసిన శిలువలో ఏకైక కార్యం ద్వారా మాత్రమే ఇక్కడున్న ప్రతి ఒక్కరు రక్షించబడడం జరిగింది. అందుకే మనం పరిశుద్ధంగా జీవిస్తాం, అందుకే మనం పాపాంతో పోరాడతాం, అందుకే మనం స్వస్థత కోసం ప్రార్థిస్తాం, అందుకే మనం అద్భుతాల కోసం ప్రార్థిస్తాం. హల్లెలూయా. మన మీద పనిచేసే అభిషేకము మన యొక్క క్రియల ఫలము కాదు, కానీ దేవుడు మన కోసం ఉంచిన పిలుపు మీద మాత్రమే. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తుందో? మొదట మనం గుర్తించాలి, మనం యేసుక్రీస్తు ఏ విధంగా అభిషేకించబడ్డాడో మనము కూడా అదే విధంగా అభిషేకించబడ్డాం. రెండవది, మనం ఎందుకు అభిషేకంలో జీవించలేకపోతా అంటామంటే, మనం అనుకుంటాం నేను పరిశుద్ధంగా జీవించలేదు కనుక దేవుడు నా ప్రార్థన విండని. మనం అనుకుంటాం నేను పరిశుద్ధంగా జీవించలేదు కనుక నేను ప్రార్థించినప్పుడు ఎవరు స్వస్థత పొందరని. మనం అనుకుంటాం నేను 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 కరెక్ట్గా లేను కనుక దేవుడు నా ప్రార్థన విండు, నేను చేసే ప్రతి కార్యాన్ని దీవించడం మనం అనుకుంటాం. మన బిజినెస్ సక్సెస్ కాదని మనం అనుకుంటాం. మనం సేవ చేయడానికి ధైర్యం ఉండదు, ఎందుకంటే మన యొక్క క్రియల మీద మనం నిలబడతాం కనుక. ఎప్పుడైతే నువ్వు దేవుడు చేసిన సిలువ కార్యం మీద నిలబడతావో సేవ నువ్వు ధైర్యంగా చేయగలుగుతావు. ఎవరి కోసమైనా ధైర్యంగా ప్రార్థించగలుగుతాం, ఎవరి కోసమైనా స్వస్థత కోసం ధైర్యంగా దురాత్మల్ని ఎదిరించగలుగుతాం. ఎందుకంటే మన మీద దేవుని రక్తం కప్పబడి ఉంది కనుక సాతాను చూసినప్పుడు నిన్ను చూడు, కానీ నీ మీద పనిచేస్తున్న అభిషేకాన్ని చూస్తాడు. మీకు తెలుసా ఫిలిష్తీయులు ఎందుకు సంసోను ముందు నిలబడలేకపోయినారు తెలుసా? సంసోను యొక్క క్యారెక్టర్ వల్ల కాదు, కానీ సంసోను మీద పనిచేసిన అభిషేకం ద్వారా సంసోను ఎక్కడికి వెళ్తే అక్కడ వారు అభిషేకంతో నింపబడి ఫిలిష్తీయులు ఓడిపోవడం జరిగింది. మీకు అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే దేవుని సిలువ కార్యం మీద నిలబడతామో దురాత్మలు మన ఎదుట నిలబడలేవు. హల్లెలూయా. ఫిలిష్తీయులు ఎలాగైతే సంసోను ఎదుట నిలబడలేకపోయారో దురాత్మలు కూడా మన ఎదుట నిలబడలేవు. హల్లెలూయా. మనం నమ్మాలి, మనము దేవుని యొక్క పిలుపు కొరకు అభిషేకించబడిన వారమని. హల్లెలూయా. మూడవది నేను చెప్పాలనుకుంటున్నా, మనము కొన్నిసార్లు ఎందుకు అభిషేకంలో నడవలేకపోతా అంటామంటే, మనము అభిషేకం ఏం చేస్తుందంటే, అభిషేకం మనల్ని కొన్నిసార్లు శోధనలోకి తీసుకెళ్తుంది. అనాయింటింగ్ అట్రాక్ట్స్ డీమన్స్ బిఫోర్ ఇట్ అట్రాక్ట్స్ డిసైపుల్స్. హల్లెలూయా. అభిషేకం ఎవరి దగ్గర ఉంటుందో సాతాను కూడా చూస్తూ ఉంటాడు. అభిషేకం, మనం అంతా అభిషేకించబడ్డామా? మనందరూ సాతాను రక్షించబడకపోయినప్పుడు సాతాను నిన్నేం పట్టించుకోడు. నువ్వు ఎట్లన్నా ఉండు, నువ్వేమన్నా చేసుకో, కానీ నువ్వు ఎప్పుడైతే రక్షింపబడతావో సాతాను మనల్ని ఒక రౌండ్ వేసుకొని చూస్తాడు. మీకు తెలుసా ఇంకోటి, ఎవరైతే దేవుని కుటుంబంలో పుట్టిన పిల్లల మీద కూడా సాతాను ఎప్పుడు కన్నేసి చూస్తూ ఉంటాడు. సాతాను ఎప్పుడు వాళ్ళని ఏదో నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. దేవుని యొక్క అభిషేకం ఏం చేస్తుందంటే, మనల్ని శోధన గుండా తీసుకువెళ్ళడానికి, మనం ఒక యుద్ధ భూమిలో మనల్ని నిలబెడుతుంది దేవుని యొక్క అభిషేకం. హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 3:16-17 ఇక్కడ మనం చూస్తాము. యేసు ప్రభు బాప్తిజం పొంది బయటకు వచ్చిన తర్వాత అక్కడ యేసుప్రభు మీద దేవుని ఆత్మ రావడం జరుగుతుంది. దేవుడు అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని. అది మనం చదువుదాం. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. ఇదిగో ఆకాశము తెరవబడును. ఒక సూపర్ న్యాచురల్ థింగ్ జరుగుతుంది అక్కడ. ఇదిగో ఆకాశము తెరవబడును, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను, మరియు అక్కడ
దేవుని ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చును. మీకు అర్థమవుతుందా? అక్కడున్న వాళ్ళందరికీ అర్థమైపోయింది యేసుప్రభు అభిషక్తుడని. అక్కడంతా సాతాను కూడా వినింటాడు ఈ సౌండ్. సాతాను కూడా సౌండ్ వినింటాడు. తర్వాత మీకు వాక్యం తెలుసా? 4వ అధ్యాయంలో మొట్టమొదటి వాక్యం ఏమిటంటే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. హల్లెలూయా. ఇక్కడ 4:1 ఏమని రాబడిందంటే, యేసు ప్రభు అభిషేకించబడిన వెంటనే తన దగ్గరకు వచ్చిన శిష్యులు కాదు, కానీ తన దగ్గరికి ఎవరు వచ్చినారంట? దురాత్మలు. అపవాది తన యేసు ప్రభు దగ్గరికి వచ్చేసింది. ఎందుకో తెలుసా? యేసు ప్రభు అభిషేకాన్ని ఎలాగైనా నాశనం చేయాలని. మీరు ఎప్పుడైతే నమ్ముతారో నీ మీదున్న అభిషేకం యేసు క్రీస్తు అభిషేకంని, నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నీ మీదున్న అభిషేకం నీ యొక్క క్రియలు ఫలము కాదని, నెక్స్ట్ నీ దగ్గరికి వచ్చేది ఎవరు తెలుసా? నాకు ఇచ్చినట్లు స్టేజ్ నీకు ఎవరు? నీ దగ్గరికి మొదట వచ్చేది ఎవరో తెలుసా? సాతాను మన దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. మీకు తెలుసా, యేసు ప్రభు మీద ఉన్న అభిషేకము, మోషే మీద ఉన్న అభిషేకము, వాళ్ళని చిన్నప్పుడే సాతాను వాళ్ళని చంపాలనుకున్నాడు. అందుకే దేవుడిలో పుట్టిన పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వారి మీద అటాక్ జరుగుతుంది. నేను ఒకటి చెప్తున్నా, సాతానికి మన సంఘం ఇబ్బంది పెట్టలేదు అనుకో, సాతాను కూడా మన సంఘాన్ని ఇబ్బంది పెట్టాడు. హల్లెలూయా. ఈరోజు మన సంఘం ఇబ్బంది పడుతుందంటే, సాతాను చేత ఇబ్బంది పడుతుందంటే, మన సంఘము సాతాన్ని ఇబ్బంది పెడుతుంది కనుక. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నువ్వు బాగా నీకు ఇష్టం వచ్చినట్లు జీవించుకుంటుంటే సాతాన్ నీ జీవితంలో ఏం పనిచేయడు. ఎప్పుడైతే నువ్వు సాతాన్ని ఇబ్బంది పెట్టడం ఆరంభిస్తావో, సాతాను కూడా నీ జీవితాల్లో ఇబ్బందులు, నీ జీవితంలో శోధనలు, నీ జీవితంలో కష్టాలు తీసుకురావడం ఆరంభిస్తాడు. హల్లెలూయా. ఒక దైవజనుడు, అతని పేరు ఏం పేరు అంటే జాన్ వెస్లీ అనే అతను ఒక ఎవాంజలిస్ట్. సువార్త ప్రకటించుకుంటూ వెళ్తూ ఉంటే ఒకరోజు తనకు అనిపించింది, అరే నాకు ఈ మధ్య ఎవరు కొట్టడం లేదే, నాకు ఈ మధ్య ఏమి రెసిస్టెన్స్ రావడం లేదే, నేను సునాయాసంగా చెప్పుకుంటూ వెళ్తానని అని తనకి ఒక రకంగా బాధ వేసిందంట. అరే తనకి ఎందుకు బాధ అయిందో నేను చెప్తా. ఎందుకు బాధ అయిందంటే, తనకి నేను సాతాన్ని ఇబ్బంది పెడతా ఉంటే సాతాన్ నిన్ను ఇట్లా నార్మల్గా ఉన్నాడు, నేను ఇబ్బంది పెట్టడం లేదు కనుకనే సాతాన్ నన్ను నార్మల్గా వదిలేశాడు అని తను ఏం చేసినాడు తెలుసా? రోడ్డు వెళ్తూ ఉంటాడు, అక్కడ గుర్రాన్ని నిలిపేసేసి పక్కనకి పోయి ప్రార్థిస్తాడు, ప్రభా నేను సేవ కరెక్ట్ చేస్తున్నానా లేదా, ప్రభా నేను నీ కోసం బ్రతుకుతున్నానా లేదా, నా సువార్త ఎవరన్నా మారుస్తుందా లేదా, ఎందుకు ప్రభా నాకేం కష్టాలు రావడం లేదని ప్రార్థించడం ఆరంభించాడు. మీకు తెలుసా, ఒకతను దూరం నుంచి తన మీద రాయిస్తున్నాడంట. తను ప్రార్థిస్తున్నప్పుడు అతను అన్నాడు, ఓ దేవా నీకు స్తోత్రం, ఎందుకంటే నా సేవ సాతాన్ని ఇబ్బంది పెట్టింది, అందుకే నా మీద రాళ్ళు రాయబడిన. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం నిలబడతావో సాతాను నిన్ను శోధించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుందాం, యేసు ప్రభు పుట్టిన వెంటనే సాతాను ఏం చేసినాడు తెలుసా? యేసు ప్రభుని చంపేయడానికి ప్రయత్నించిన. అంతేకాకుండా బెత్లెహేంలో ఎంతో మందిని చంపేయడం జరిగింది యేసు ప్రభుని చంపడానికి. అంతేకాకుండా మోషే పుట్టినప్పుడు మోషేని చంపడానికి ఇజ్రాయెల్ అందరినీ, చిన్న బిడ్డల్ని చంపేయడం జరిగింది. మీకు తెలుసా, మీ బిడ్డల మీద అభిషేకం ఉంది కనుకనే సాతాను మీ యొక్క బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేస్తాడు. సాతాను మీ యొక్క బిడ్డలకు లేనిపోని అలవాట్లు తీసుకొని వస్తాడు. ఈ భూమి మీద ప్రతి విశ్వాసి మీద అభిషేకం ఉంది కనుకనే సాతాను విశ్వాసుల వెనకాల శోధించబడి, చిన్నప్పటి నుంచి మీకు తెలుసా, కొంతమంది చిన్నప్పటి నుంచి దేవుని పిల్లలు అడిక్షన్స్ గుండా వస్తూ ఉంటారు, రహస్య పాపాలు గుండా వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ధైర్యం లేకుండా చేయాలి, దేవుని కోసం బ్రతకకుండా ఉండాలని. మీకు తెలుసా, సంసోను పుట్టక ముందే సంసోనికి దేవుడు పిలిపించినాడు. ఏం తెలుసా? ఇజ్రాయెల్ నుంచి విడిపించడానికి. ఆ యొక్క అభిషేకం ఉన్నందువల్లనే సంసోన్ సాతాన్ని ఏం చేసినాడు తెలుసా? ప్రేరేపించి తన యొక్క జీవితాన్ని వేరే వాళ్ళకి అమ్మేసేలాగా చేయడం జరిగింది. సంసోను గుర్తించలేకపోయినాడు తన యొక్క పిలుపు విలువ, సంసోను గుర్తించలేకపోయినాడు తన యొక్క అభిషేక విలువ. అంతేకాకుండా సంసోన్ తన యొక్క జీవితాన్ని అమ్మేయడం జరిగింది. ఎందుకో తెలుసా? తను గుర్తించలేకపోయినాడు తను ఎంతగా అభిషేకింపబడినవాడు అని. మీరు మన జీవితాల్లో చాలామంది ఎందుకు శోధన గుండా వెళ్తా అంటారు, ఎందుకు ప్రార్థించకుండా వెళ్తా అంటారు, ప్రార్థన లేని జీవితంతో వెళ్తా అంటాం. మనం ప్రార్థించే దానికే ప్రార్థించే తప్పుడే సాతాను శోధిస్తాడు. అంతేకాకుండా మన జీవితాల్లో ఎందుకు మనం కష్టాల గుండా వెళ్తా అంటాం, అంతేకాకుండా మన జీవితాల్లో ఎందుకు యేసుప్రభుని నమ్మిన తర్వాత మన బంధువులను వదిలేస్తారు, మన బంధువులు మనతో మాట్లాడడం మానేస్తారు, మన కుటుంబాల్లో మనకు వ్యతిరేకతలు వస్తాయి, సాతాను శోధిస్తూ ఉంటాడు. వీటన్నీ ఎందుకు జరుగుతాయి తెలుసా?
నీ మీదున్న అభిషేకం నీ మీద ఉంది కనుకనే నిన్ను సాతాను శోధించడం జరుగుతుంది. సాతాను నిన్నే ఎందుకు పాపంలో బంధించాలని ఆశపడుతుంది తెలుసా? సాతాను నిన్ను బంధించకపోతే నువ్వు సాతాన్ని బంధిస్తావు గనుకనే. హల్లెలూయా. నువ్వు సాతాన్ని బంధించడానికి అభిషేకించబడినావు గనుక సాతాను నిన్ను బంధించాలని ప్రయత్నిస్తాడు. హల్లెలూయా. అందుకే మనం జీవితంలో జీవించినప్పుడు మన దగ్గరకు శోధన వచ్చినప్పుడు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఇక్కడ జేమ్స్ 1:3 ఏమని రాయబడి ఉందంటే, మీరు నానా విధములైన శోధనల చేత వెళ్తున్నప్పుడు మీరు ఏడవండి అని రాయబడలేదు, కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. హల్లెలూయా. మహా ఆనందమని ఎందుకు ఎంచుకోవాలో తెలుసా? అది నీ యొక్క ప్రూఫ్, నువ్వు అభిషేకించబడినావని. హల్లెలూయా. నీవు శోధన గుండా వెళ్తున్నావు గనుక, నువ్వు కష్టాల గుండా వెళ్తున్నావు గనుక, నువ్వు డిప్రెషన్ గుండా వెళ్తున్నావు గనుక, నువ్వు డిసప్పాయింట్మెంట్ గుండా వెళ్తున్నావు కనుక అది దేవుడు ఏమంటే తెలుసా? నువ్వు బాధపడొద్దు, ఏడవద్దు, కానీ మహా ఆనందమని ఎంచుకొని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకో తెలుసా? దాని యొక్క అర్థం ఏమిటంటే, మనము అభిషేకించబడిన వారము గనుకనే సాతాను మనల్ని నాశనం చేయాలని చూస్తాడు. చాలామంది చిన్నప్పుడే సాతాను చంపాలని చూస్తాడు. ఒకవేళ సాతాను వాళ్ళని చంపలేదనుకో, వాళ్ళు పెరిగే కొద్దీ అడిక్షన్స్లో వేయడం, అంతేకాకుండా వారు పెరిగే కొద్దీ డిస్ట్రాక్ట్ చేయడం, అంతేకాకుండా వాళ్ళు ప్రార్థన లేకుండా చేయడం దేవుడిలో ఉన్నప్పుడు. ఇవన్నీ ఎందుకు చేస్తారు తెలుసా? మీరు అనుకుంటూ ఉండవు, చాలామంది ఏమనుకుంటా అంటే, నేను ఇన్ని శోధనలు గుండా వెళ్తున్నాను కనుక నా క్యారెక్టర్ మంచిది కాదు, లేదా నేను ఇంకా దేవుని కోసం బ్రతకలేను, అంతేకాకుండా ఇంకా ఏమనుకుంటామంటే, నేను ఇంత నా యొక్క జీవితం బాగాలేదు కనుక దేవుడు నన్ను వాడుకోలేదు అనుకుంటావు. నీకు శుభవార్త తెలుసా? నీ మీద అభిషేకం ఉన్నది గనుకనే నువ్వు ప్రతి ఒక్క బలహీనత గుండా నిన్ను సాతాను తీసుకెళ్ళాలని చూస్తాడు. నీ మీద ఉన్న అభిషేకం ఉంది గనుకనే సాతాను నిన్ను నాశనం చేయాలని చూస్తాడు. ఎప్పుడైతే నువ్వు అభిషేకింపబడిన వాడని నీకు అర్థమవుతుందో, నువ్వు సాతాను పెట్టే ప్రతి శోధనని, నీ జీవితంలో వచ్చే ప్రతి పాపాన్ని, నీ జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని నువ్వు జయించగలుగుతావు. మనం చూసుకుందాం ఒక దైవజనుల యొక్క సాక్ష్యము, అతను ఏ విధంగా పాపాన్ని తన యవ్వనంలో జయించాడని. ఇతను చాలామందికి తెలుసు, హిజ్కియా ఫ్రాన్సిస్, గొప్ప దైవజనుడు, ప్రాఫిట్, దేవుని కోసం బహుబలంగా వాడబడిన వ్యక్తి. అతను ఎందుకు యవ్వనంలో పరిశుద్ధంగా జీవించాడంటే తనకు అర్థమైంది, తను దేవుని చేత పిలువబడి అభిషేకించబడిన వాడని. చూద్దాం అతను ఏమంటాడో. సౌండ్. One of the main reason I avoided sin is from my teenage. I had a deep assurance in my heart. I have a calling, and it's extraordinary calling. I am called to bless the whole world. That was in me. That protected Joseph. He didn't allow rejection. He knew when I was 17, I had a dream. All my brothers and my parents will bow down. And the devil will say, why? They kicked you. They pull you. They throw you into the pit. You had a dream, they will bow down. Joseph said, devil, today they are kicking me. A time comes, what God showed me, all these brothers will bow down. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా, ఆ దైవజనుడు ఎందుకు తను పరిశుద్ధంగా జీవించగలిగినాడంటే తన మీదున్న పిలుపును, తన మీదున్న అభిషేకాన్ని తను గుర్తించగలిగినాడు. ఈరోజు మనం పరిశుద్ధంగా బ్రతకాలంటే నీ యొక్క కష్టం చేత కాదు, నీ యొక్క ప్రయత్నాల చేత కాదు, కానీ ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో నువ్వు యేసు క్రీస్తులాగా అభిషేకింపబడిన వాడని, ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో నీ మీదున్న పిలుపు నీ క్రియల ఫలము కాదు, కానీ నీ మీదున్న పిలుపు కొరకని నువ్వు ప్రతి పాపాన్ని మనం జయించగలుగుతాం. హల్లెలూయా. ద reason you are being tempted, it is because you are anointed. Hallelujah. If you are anointed,
దెన్ యూ విల్ బి టెంప్టెడ్. హల్లెలూయా. నీ యొక్క అభిషేకం ఉందంటే సాతాను మనల్ని శోధించడం జరుగుతుంది. మన యొక్క ప్రార్థన జీవితం సాతాన్ని అటాక్ చేస్తుంది. అందుకే సాతాను ఏం చేస్తాడు తెలుసా? మన ప్రార్థన జీవితాన్నే అటాక్ చేయాలనుకుంటాడు. సైటన్ విల్ అటాక్ యువర్ ప్రేయర్ లైఫ్ బికాస్ యువర్ ప్రేయర్ లైఫ్ విల్ అటాక్ సైటన్. హల్లెలూయా. ఇఫ్ సైటన్ కెనాట్ డిస్ట్రాయ్ యూ, హీ విల్ ట్రై టు డిస్ట్రాక్ట్ యూ. హల్లెలూయా. సాతాను మనల్ని ఏం చేస్తాడంటే, మనల్ని ఒకవేళ మనల్ని చంపలేకపోయినాడు అనుకో, సాతాను మనల్ని దేవుడి నుంచి బయటకు వచ్చేలాగా చేయాలని ఆశపడతాడు. మీకు అర్థమవుతుంది కదా? మనం నమ్మాలా, దేవుడు మన కోసం మనల్ని అభిషేకించాడు. మన పరిస్థితి ఏదైనప్పటికీ మన కలర్ దేవుడు చూసేవాడు కాదు. నేను బక్కగున్నానా లావుగున్నానా అని చూసే దేవుడు కాదు. నువ్వు తెల్లగున్నావా నల్లగున్నావా అని చూసే దేవుడు కాదు. నీ యొక్క రూపం ఎలాగుందో చూసే దేవుడు కాదు. నువ్వు నమ్మినట్లయితే అక్కడ ఏమన్నా తెలుసా? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కలుగునని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ యొక్క అభిషేకంలో నడిపించబడాలంటే మనం 4వదిగా 3 శత్రువుల్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. హల్లెలూయా. ఆ 3 శత్రువులు ఎవరంటే మనం చూసుకుందాం. ఇక్కడ నేను ఈ యొక్క పాయింట్లకు పోయే ముందు 2 వ్యక్తులు మేము ముందర పెట్టాలనుకుంటున్నా. ఒక వ్యక్తి ఎవరంటే యేసేపు, ఇంకో వ్యక్తి ఎవరంటే సంసోను. మీకు తెలుసా, సంసోను లేదా యేసేపు తన దర్శన నెరవేర్పులోకి వచ్చే కంటే ముందు తను జైలు గుండా వెళ్ళాల్సి వచ్చింది. మీకు అర్థమవుతుంది కదా? తను జైలు గుండా, ఇక్కడ మీరు చూసినట్లయితే 2 వ్యక్తులు జైలు గుండా వెళ్ళినారు. ఒకటి సంసోను జైలు గుండా వెళ్ళినాడు, యేసేపు కూడా జైలు గుండా వెళ్ళడం జరిగింది. మన జీవితంలో కూడా మన మీదున్న అభిషేకంలో మనం అందరి మీద అభిషేకం ఉంది, కానీ అభిషేకంలో నడిపించబడాలంటే మనం వెల చెల్లించాలి. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ, బట్ అనాయింటింగ్ ఈజ్ కాస్ట్లీ. అందుకే ఆ వెల ఏమిటంటే మనల్ని మనం ఉపేక్షించుకొని జీవించే జీవితం. మీకు తెలుసా, యేసేపు ఏం చేసినా తెలుసా? తన దర్శనానికి వెళ్ళే కంటే ముందు, తన దర్శనం నెరవేర్చి కంటే ముందు తాను ఉపేక్షించుకొని తను జీవించడం జరిగింది. అదే ఒక రకంగా అందుకే తాను ఉపేక్షించుకున్నాడు కనుకనే తను జైల్లోకి వెళ్ళడం జరిగింది. మనం దేవుని కోసం అభిషేకించబడినామని గుర్తెరిగి, దేవుడు మనల్ని అభిషేకించాడు గనుక మనం పరిశుద్ధంగా జీవించాలని మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటామో, ప్రార్థన చేయడం అంత ఈజీ ఏం కాదు. ప్రార్థన చేయాలంటే ప్రతిరోజు ఉదయం లేయాలంటే యూ హ్యావ్ టు ఫైట్ విత్ ద బ్లాంకెట్స్. మనం ఆ యొక్క యుద్ధాన్ని జయించాలా. అది ఒక రకంగా మనకి ఏమనిపిస్తుంది అంటే, నేను జైలు గుండా వెళ్తాననే మా ఫ్రెండ్స్ మనం ఏం చేస్తామంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం. వానికి నాకేం తేడా, వాడు ఎప్పుడు వాళ్ళంటే అప్పుడు లేస్తాడు, వానికి కావాల్సినవన్నీ మనకున్నాయి, మనకేం లేదు. నేను ఎందుకు ఈ యొక్క కష్టం, ఈ యొక్క డిసిప్లిన్ లైఫ్ గుండా ఎందుకు నేను వెళ్ళాలి, ఈ యొక్క జైలు లాంటి లైఫ్ గుండా నేను ఎందుకు వెళ్ళాలి, అది చేయకూడదు ఇది చేయకూడదు, అట్లా మాట్లాడకూడదు ఇట్లే మాట్లాడాలా, పొద్దున్నే రావాలా సాయంత్రం ప్రార్థనలో జాయిన్ కావాలా, పొద్దున్నే ప్రార్థనలో జాయిన్ కావాలా, వాక్యం చదవాలా, దైవజనులకి ఆ పని చేయాలి ఈ పని చేయాలి. ఇది ఒక రిస్ట్రిక్టెడ్ లైఫ్ లాంటిది మనకు ఉంటుంది. మీకు తెలుసా, ఈ యొక్క ఎప్పుడైతే మనం ప్రిజన్ గుండా వెళ్తామో, ఆ యొక్క ప్రిజన్ నుంచి బయటకు వచ్చినప్పుడు యేసేపు యొక్క దర్శనం నెరవేర్చబడ్డం జరిగింది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఇలాగ దేవుని కోసం నువ్వు బ్రతుక్కుంటూ డిసిప్లిన్గా నువ్వు ఉపేక్షించుకుంటూ ప్రార్థనలో, ఉపవాసంలో, సంఘ సహవాసంలో నువ్వు వెళ్తా ఉన్నప్పుడు నీకు అనిపించవచ్చు కొద్ది రోజులు కష్టంగా, కానీ నువ్వు ఎప్పుడైతే దాంట్లో పడి వెళ్తా ఉంటావో నీ యొక్క దర్శనం నిన్ను వెతుక్కుంటూ రావడం నువ్వు చూసావు. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఈరోజు ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నీ యొక్క దర్శనం నిన్ను వెతుక్కుంటూ వచ్చేలాగా చేస్తుంది నీ యొక్క విశ్వాస జీవితం. హల్లెలూయా. అంతే విధంగా మీరు చూసినట్లయితే సంసోన్ తెలుసా, సంసోన్ తనకి ఎట్లా కావాలంటే అలా బ్రతికినాడు. ప్రార్థన, మీకు తెలుసా, సంసోను చివరి వరకు ప్రార్థించలేదు. తన మీద అభిషేకం పనిచేస్తున్నప్పటికీ చివరి వరకు ప్రార్థన చేయని వ్యక్తి. మీరు వాక్యంలో సంసోను ఎక్కడ ప్రార్థించలేదు, చివరిలో ప్రార్థించాడు. తనకు ఎలా కావాలంటే, తనకు అభిషేకం విలువ తెలియకోకుండా తను ఎలా కావాలంటే అలా బ్రతికినాడు. తను ఈ ఫిలిస్తీన్లు ఏం చేసినా తెలుసా, ఏ ఫిలిస్తీన్ని జయించడానికి అభిషేకించబడ్డాడో అదే ఫిలిస్తీన్ల చేత జైల్లోకి ఈడబడినాడు. ఎవరో తెలుసా, సంసోను. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? సంసోను ఆ యొక్క జైల్లోంచి బయటికి వచ్చినప్పుడు ఎట్లా వచ్చినాడు తెలుసా, తను 2 కళ్ళు ఊడబీకి బయటికి రావడం జరిగింది. తన యొక్క దర్శనాన్ని కోల్పోయినాడు. ఇది ఒక రకంగా ఎట్లంటే, పే నౌ ప్లే లేటర్, అదర్వైజ్ పే నౌ
ప్లే లేటర్. మీకు అర్థమైందా? ఇప్పుడు నువ్వు వెల చెల్లిస్తే నీ యొక్క జీవితం అభిషేకంలో ఉంటుంది. ఇప్పుడు మనం వెల చెల్లించకపోతే మన జీవితాంతం, ఎలాగైతే యాకోబు యొక్క తమ్ముడు జీవితాంతం బాధపడినాడంట, తన యొక్క జ్యేష్ఠత్వపు విలువ తెలియక. మీకు అర్థమవుతుందా? మనకు ఎప్పుడైతే మనకు అభిషేక విలువ మనకు అర్థమవుతుందో, దానికోసం మనం ఎప్పుడైతే వెల చెల్లిస్తామో, నీవు ఎలాగైతే యాకోబు దీవించబడినాడు. యాకోబు ఏమంటారు తెలుసా? నేను ఏమీ లేని వాడికి ఇక్కడికి వచ్చాను, 2 పరివారాలు దేవుడు నాకు ఇచ్చి పంపించాడంటాడు. మీకు అర్థమైతే జ్యేష్ఠత్వం విలువ ఏం చేస్తుందంటే, జ్యేష్ఠత్వం నిన్ను, దేవుడిచ్చిన అభిషేకం నిన్ను ఆశీర్వాదాల్లోకి నడిపిస్తుంది. దేవుడిచ్చిన అభిషేకం నిన్ను ఎంతో మందికి ఆశీర్వాదకరంగా మారుస్తుంది. హల్లెలూయా. మనం యాకోబు వల్ల అన్నలాగా తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోకుండా మనం ఎలాగైతే ఇప్పుడు వెల చెల్లించినామంటే, ఖచ్చితంగా దేవుడు మనల్ని అభిషేకంతో వాడుకొని, ఎలాగైతే ఇంతమంది యొక్క సంఘం ద్వారా రక్షించబడుతున్నారో, ఎలాగైతే దేవుడిలో నా జీవితం ద్వారా కూడా ఎంతోమందిని దేవుడు రక్షించాలని, ఎంతోమంది కన్నీరు తుడిచాలని, ఎంతోమంది ప్రజల్ని దేవుడిలోకి నడిపించి, ప్రజలకి దేవుడు అంటే చూపించి నరకం నుంచి విడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా? మనం యేసేపు లాగా మనం ఇప్పుడు వెళ్ళ చెల్లించినట్లయితే దేవుడు మన జీవితాన్ని బహుబలంగా ఈ దైవజనులాగా మనం దేవుని కోసం సాహసమైన కార్యాలు చేస్తాం. మనం ఎదుర్కోవాల్సిన ముగ్గురు శత్రువులు ఎవరంటే, మొదటిది సాతాను. సాతాను మన మీద ఏం చేస్తాడంటే ఎప్పుడు దోషం మోపుతూ ఉంటాడు. మీకు ఎప్పుడన్నా నీ యొక్క పాస్ట్ గుర్తొస్తుందే అంటే అది ఖచ్చితంగా సాతానే. మీకు ఒక చెప్పున, ఎప్పుడైతే సాతాను మీకు పాస్ట్ గుర్తు చేస్తాడో, మీరు సాతానికి ఏం గుర్తు తెలుసా? సాతాను యొక్క ఫ్యూచర్ గుర్తు చేయాలి. అదేం తెలుసా? నిత్య నరకాగ్ని. హల్లెలూయా. సాతాను మీకు గుర్తు చేస్తాడు, నువ్వు ఆ పాపం చేసావు, ఈ పాపం చేసావు, నువ్వు దేవుడిని నిన్ను వాడుకోడని సాతాను మీతో చెప్పినప్పుడు సాతానికి చెప్పండి, సాతానా, నా గతం అయిపోయింది, ఇప్పుడు నేను దేవుడిలో ఉన్నా, కానీ నీ ఫ్యూచర్ ఏంటో తెలుసా? నిత్య నరకాగ్ని. హల్లెలూయా. సాతాన్ని మనం ఏ విధంగా మనం జయిస్తామంటే, మనం వాక్యం చెప్పడం ద్వారా జయిస్తాం. సాతాన్ని మనము, యేసుప్రభు సాతాన్ని ఎలాగ జయించినాడు? తన వాక్యాన్ని, ఇట్ ఈస్ రిటన్, వాట్ ఈస్ రిటన్ ఈజ్ వాట్ గివ్స్ అస్ ద విక్టరీ. ఏ వాక్యం అయితే రాయబడిందో ఆ వాక్యం మనకి సాతాను మీద జయం దయచేస్తుంది. యేసుప్రభు సాతాన్ని ఎలాగ జయించినాడు? తను శోధించబడుతున్నప్పుడు వాక్యాన్ని చెప్పి, ఆలోచించి కాదు. జాషువా 1:8 ఏమంటే, ఈ యొక్క వాక్యం నీ నోటి నుంచి పక్కనకు వెళ్ళకూడదు అని రాయబడి ఉంటుంది. సాతాన్ని మనం జయించాలంటే దేవుడు మనకిచ్చిన మార్గాలు ఏమిటంటే, ఇక్కడ రాయబడి ఉంటుంది జేమ్స్ 4:7 ఏమంటే, సాతాన్ని ఎదురించడి. మనం సాతాన్తో మనం పోరాడాలా. సాతాన్తో మనం వాక్యం చెప్పి పోరాడినప్పుడు, మనం పడిపోయినప్పుడు, మీకు చెప్పున్నా, మీరు ఎప్పుడైతే పడిపోతారో దేవుడి నుంచి దూరంగా పరిగెత్తొద్దండి, కానీ దేవునికి దగ్గరగా మనం పరిగెత్తాలి. డోంట్ రన్ ఫ్రమ్ గాడ్ వెన్ యూ ఫాల్ ఇన్ టు సిన్, రన్ టువర్డ్స్ గాడ్. హల్లెలూయా. ఫైట్ బ్యాక్ వెన్ యూ ఫాల్ బ్యాక్. నువ్వు ఎప్పుడైతే పడిపోతావో మనం ఏం చేయాలి? సాతాన్ని తిరిగి మనం పోరాడే వాళ్ళలాగా ఉండాలా. అంతేకాకుండా దేవుడి వాక్యం సెలవిస్తుందంటే, నీతిమంతుడు 7 సార్లు పడినాను, 8వ సారి తిరిగి లేస్తాడు. మీకు తెలుసా? పడిపోయినంత మాత్రాల మనము యుద్ధంలో ఓడిపోయినట్లు కాదు. మన యుద్ధము ఎవరు జరిగిస్తారంటే దేవుడు జరిగిస్తారు. ఎప్పుడైతే మనం గ్రౌండ్లో నిలబడే వాళ్ళు కావాలి, యుద్ధంలో నిలబడే వాళ్ళు కావాలా. సాతానికి మనం ఈజీ టార్గెట్ లాగా ఉండకూడదు, కానీ సాతాన్ని మనం ఎప్పుడైతే వాక్యం చెప్తామో, సాతాన్ని మనం వాక్యం చెప్పినప్పుడు, వాక్యం అనే ఖడ్గాన్ని వాడినప్పుడు, దేవుని యొక్క రక్తాన్ని మనం మీద తీసుకున్నప్పుడు మనం సాతాన్ని మనం జయించగలుగుతాం. 2వ శత్రువు ఎవరంటే లోకం అంటే ఇది ఎక్స్టర్నల్ బ్యాటిల్. లోకం అంటే ఈ భూమి మీద సాతాను లోకాన్ని వాడతాడు మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి. లోకం అంటే మన ఫ్రెండ్స్ కావచ్చు, లోకం అంటే మొబైల్ ఫోన్ కావచ్చు, లోకం అంటే సోషల్ మీడియా కావచ్చు, లోకం అంటే మనకు అలవాట్లు కావచ్చు. మన ఫ్రెండ్స్ కొంతమంది, మనం కొన్ని ప్లేస్లకు వెళ్తే మనం చాలా వికారంగా ఉంటుంది. కొంతమంది స్నేహితుల దగ్గరికి వెళ్తే మనకు బిహేవియర్ చేంజ్ అవుతుంది. కొంతమంది చెడ్డ స్నేహితులు ఉంటారు. వీళ్ళంతా ఈ లోకం ద్వారా సాతాను మనల్ని ఓడించాలని ప్రయత్నిస్తాడు. లోకాన్ని జయించే దేవుడిచ్చిన ఏకైక మార్గం ఏంటో తెలుసా? ఆ లోకం నుంచి పారిపోవడం. లోకంతో పోరాడితే నువ్వు జయించలేవు, కానీ లోకం నుంచి పారిపోయినప్పుడు మాత్రమే నువ్వు జయించగలుగుతావు. యేసేపు
పోతీఫర్ భార్య తను శోధించినప్పుడు తను ఎట్లా చేయించినాడు? పోతీఫర్ భార్యను కొట్టా? కాదు. తను ఏం చేసినాడు? తన యొక్క వస్త్రాన్ని వదిలేసి పారిపోవడం జరిగింది. నువ్వు లోకాన్ని జయించాలంటే, నిన్ను శోధించే వారిని నువ్వు జయించాలంటే, నీ యొక్క నిన్ను పడే అనే వారి నుంచి నువ్వు జయించాలంటే వారి నుంచి నువ్వు పరిగెత్తాలి. హల్లెలూయా. అందుకే వాక్యం ఏం సెలవిస్తుందంటే, కీర్తనలు 1:1 ఏమని రాబడి ఉంటుందంటే, దుష్టుల ఆలోచన చెప్పున నడువక అపహాసకులు పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుని చోటు కూర్చుండక. అంటే దాని అర్థమేమి? అక్కడ కూర్చోవద్దు, అక్కడి నుంచి పారిపో అని అర్థము. ఈ పాపుల మార్గంలో మనం నిలిచినప్పుడు ఏం చేస్తామంటే, నువ్వు పాపాన్ని జయించలేవు, కానీ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా మనం చేయడం ఆరంభిస్తాం. అంతేకాకుండా 2 తిమోతి 2:22 అక్కడ పౌలు తిమోతి ఏమంటాడంటే, యవ్వనుడా, నీ యవ్వనేచ్చల నుంచి, నీ యవ్వనేచ్చలతో పోరాడమని రాయబడలేదు, కానీ నీ యవ్వనేచ్చల నుంచి పారిపోమని రాయబడింది అక్కడ. నీవు యవ్వనేచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతి, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. మీకు అర్థమైందే? నువ్వు పారిపోవడం మాత్రమే చేయకూడదు అని నువ్వు ఇంకోటి చేయలే. ఎవరి సహవాసంలో ఉండాలా? దేవుడు. అక్కడ ఏమంటావంటే నెక్స్ట్, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీవు నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం వెంటాడు. ఎవరితో కూడా వెంటాడాలంట? సంఘస్థులతో వెంటాడాలి, దేవునిలో ఉన్న స్నేహితులతో వెంటాడాలి. మనకు బయట ఎంతో మంది స్నేహితులు ఉంటారు. ఎందుకు? సంఘం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, సంఘంలో మనకి దేవుని కోసం బ్రతికే ప్రజలు దొరుకుతారు. దేవుని కోసం బ్రతకాలనే నిన్ను పరిశుద్ధుల్లోకి నడిపించే స్నేహితులు ఎక్కడుంటారంటే సంఘంలో ఉంటారు. అందుకే సంఘానికి రావడం ఎందుకు ముఖ్యమంటే, నీకు ఇక్కడ సహవాసం దొరుకుతుంది. అంతేకాకుండా ఈవినింగ్ ప్రేయర్స్లో మనం జాయిన్ కావడానికి ముఖ్యం ఏమంటే, పొద్దున్న నుంచి మనం ఎంతో మంది బయట స్నేహితులతో ఉంటాం, ఎంతోమంది బయట వాళ్ళ మాటలు వింటుంటాం. ఎప్పుడైతే మనం సంఘ సహవాసంలోకి జాయిన్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే, మనం పాపం నుంచి పారిపోయే వారమే కాకుండా వారితో మనం ఉన్నప్పుడు ఎలాగైతే ఇంకొక ఇనుముని ఏం చేస్తుంది? షార్ప్ చేస్తుంది. అదే ఒక విశ్వాసం ఇంకొక విశ్వాసం ఏం చేస్తాడు తెలుసా? దేవుడిలో బ్రతకడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి, అభిషేకంలో బ్రతకడానికి, నువ్వు పడిపోతున్నప్పుడు నీ కోసం ప్రార్థించడానికి, నీ కుటుంబం కోసం ప్రార్థించడానికి, సంఘం కోసం ప్రార్థించడానికి, నువ్వు నీ కోసం సహాయం చేయడానికి దేవుడు నీ కోసం దేవునిలో ఉన్న స్నేహితులు ఇచ్చాడు. కాబట్టి ఆ స్నేహితులతో మనం జాగ్రత్తగా ఉండాలి, ఆ స్నేహితులతో మనం ఎక్కువ ఉండడానికి ఇష్టపడాలా. అదే సంఘం యొక్క ప్రాముఖ్యత. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా? అంతేకాకుండా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీ యొక్క మొబైల్లో ఏదైనా మీకు టెంప్ట్ చేస్తాను అనుకోండి, ఏదైనా యాప్, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ కన్ను నిన్ను ఇబ్బంది పరిచిన ఎలా దాన్ని కట్ చేయమంటుంది. అంతేకాకుండా నీ చెయ్యి నిన్ను ఇబ్బంది పరిచిన ఎలా కట్ చేయమంటుంది. మనం ఏం చేయాలంటే, మనం ఏ దాంట్లో పడిపోతున్నాం ఆ యొక్క ట్రిగ్గర్ పాయింట్స్ని మనం ఐడెంటిఫై చేయాలా. ఏ దాంట్లో మనం పడిపోతాం ఆ యొక్క పాయింట్స్ని మనం ఏం చేయాలి తెలుసా? అది యాప్ అయితే దాన్ని డిలీట్ చేయాలా, అది సోషల్ మీడియా అయితే కొన్నిసార్లు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో గంటలు టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది, యూట్యూబ్ రీల్స్లో గంటలు టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది, ఫేస్బుక్లో, ఈ యొక్క యాప్స్లో, మొబైల్స్లో, చాటింగ్లో, వీటన్నిటిలో మనం ఎప్పుడైతే కట్ చేసామో మన యొక్క హృదయం, దేవుడు ఏమంటాడంటే, నీ యొక్క హృదయంలో జీవజల నదులు పారుతాయి. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని కాపాడుకోమంటే నీ హృదయాన్ని కాపాడుకుంటావు. నువ్వు దేన్ని కన్జ్యూమ్ చేస్తావో అది నిన్ను కంట్రోల్ చేస్తుంది. నువ్వు రోజంతా యూట్యూబ్ షార్ట్ చూసినావు అనుకో, రాత్రి నీకు ప్రార్థన చేయబుద్ధి కాదు ఆబ్వియస్గా. ఎందుకంటే నువ్వు దేన్ని ఎక్కువగా నువ్వు తీసుకున్నావో అదే నిన్ను కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని సహవాసంలో ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కంట్రోల్ చేయడం జరుగుతుంది. హల్లెలూయా. మనకు అర్థమవుతుంది కదా? సాతాన్ని మనం ఏ విధంగా జయిస్తాం? వాక్యం చెప్పి, దేవుని యొక్క రక్తం ద్వారా, మన యొక్క టెస్టిమోనీ ద్వారా సాతాన్ని జయిస్తాం. రెండవది, లోకాన్ని మనం ఎలాగ జయిస్తాం? పాపం నుంచి పారిపోవడం ద్వారా, తర్వాత దేవుడు మనకొచ్చిన స్నేహితులతో ఉండడం ద్వారా, అదే ప్రార్థన చేయువారితో కూడా ఉండడం ద్వారా మనము లోకాన్ని జయించగలుగుతాం. ఇఫ్ యూ డోంట్ ప్రే విత్ గాడ్లీ ఫ్రెండ్స్, యూ విల్ ఎండ్ అప్ పార్టింగ్ విత్ గాడ్లెస్ ఫ్రెండ్స్. హల్లెలూయా. నువ్వు దేవుని
దేవునిలో ఉన్న ప్రజలతో నువ్వు ఉండలేకపోతున్నావు అంటే నువ్వు ఎవరితో ఉండిపోతావు తెలుసా? దేవుడు లేని ప్రజలతో ఉండిపోతావు. మన జీవితం ఎప్పుడు ఏమైపోతుందంటే దేవునిలో ఉన్న ప్రజలతో మనం లేమనుకో, ఖచ్చితంగా దేవుళ్ళో లేని ప్రజల్లో మనం వెళ్ళిపోయి మన దర్శనాన్ని కోల్పోయి మన జీవితాన్ని మనం నాశనం చేసుకునేలాగా ఉంటాం. మూడవది మనం ఎదుర్కోవాల్సిన శత్రువు ఎవరంటే శరీరం. ఈ శరీరం అనేది ఇంటర్నల్ బ్యాటిల్. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటిల్ ఈజ్ ద ఇంటర్నల్ బ్యాటిల్. ఈ బ్యాటిల్ ఏమిటో తెలుసా? ఈ బ్యాటిల్ ఏమిటంటే నీ యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు పోరాడేది. ఇది ఎప్పుడు నువ్వు దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ కంట్రోల్. ఇది ఎప్పుడు మనకి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఏంది? ఒక ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్. దాంట్లో ఒకటి మనకి సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడు ఉంటుందంటే మనం ఎప్పుడంటే పరిశుద్ధాత్మ దేవుని సహవాసంలో ఉంటామో, మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటామో. ఒక దైవజనుడు ఏమనంటే మన లోపల 2 కుక్కలు ఉన్నాయి, ఒకటి స్పిరిట్, ఒకటి ఫ్లెష్. ఆత్మ శరీరం 2 ఉంటాయి. ఏది ఎక్కువ నువ్వు భోజనం పెడితే అది తక్కువ భోజనం గల దాన్ని, వీక్గా ఉండేదాన్ని జయించగలుగుతుంది. నీ ఆత్మ నీ శరీరాన్ని జయించాలంటే నీ ఆత్మకి ఆహారం అవసరం. ఈరోజు నేను ఆహారం తినలేదనుకో, నేను లోడ్ని మోయగలుగుతానా? మోయలేను. అలాగే నువ్వు సాతాను తెచ్చే లోడ్ని మోయాలంటే నీ ఆత్మ అనేది ఎప్పుడు పుష్టిగా ఉండాలి. ఏ విధంగా మన ఆత్మ పుష్టిగా ఉంటుంది? ఏ విధంగా మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తామో, మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటామో, ఉపవాస ప్రార్థనలో ఉంటామో, సంఘ సహవాసంలో ఉంటామో, దేవుని కోసం మనం పరిగెత్తా ఉంటామో, యేసుక్రీస్తుని మనం తెలుసుకుంటామో, అప్పుడు మన ఆత్మ బలం పొందుకుంటాం. అన్న భాషల్లో మాట్లాడినప్పుడు మన ఆత్మ బలం పొందుకుంటుంది. అప్పుడు మనం శరీరాన్ని జయించగలుగుతాం. గలతీలకు రాసిన పత్రిక 5:16 ఈ విధంగా రాయబడి ఉంటుంది. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ సహవాసంలో ఉంటామో అప్పుడు మనము శరీరాన్ని జయించగలుగుతాం. మన జీవితంలో ఏ డిస్ట్రాక్షన్స్ ఉన్నా, మన జీవితంలో ఏ అడిక్షన్స్ ఉన్నా జయించడానికి దేవుడిచ్చిన మార్గం ఏమిటో తెలుసా? మనం ఎంత దేవునిలోకి ఉంటామో, ఎంత మనం ప్రార్థిస్తామో, ఎంత దేవుని వాక్యాన్ని వింటామో, ఎంత దేవుని వాక్యాన్ని మనం చదువుతామో, ఎంత పరిశుద్ధాత్మ దేవునికి మనం ఓపెన్ చేస్తాం, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీ యొక్క శరీరం బలహీనమైపోయి నీ యొక్క ఆత్మ బలం పొందుకుంటుంది. అందుకే దేవుడు ఏమంటారు తెలుసా? నువ్వు ప్రార్థించకపోతే శోధనలో పడతాం. మనం ప్రార్థించకపోతే శోధన లేదు. ఆ శోధన నిలబడాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థనలో ఉండాలి. మన ఆత్మ ఎప్పుడు బలంగా ఉంటుందంటే మనం ఎప్పుడైతే దేవునిలో బలంగా ఉన్నప్పుడు, కిల్ యువర్ డిస్ట్రాక్షన్ బిఫోర్ ఇట్ కిల్స్ యువర్ డెస్టినీ, కిల్ యువర్ అడిక్షన్ బిఫోర్ ఇట్ కిల్ యువర్ అనాయింటింగ్. మన యొక్క అడిక్షన్స్ని దేవుని సన్నిధిలో, మీకు తెలుసా, మీరు ఎంత కష్టపడినా మీ యొక్క అడిక్షన్ని మీరు జయించలేరు. ఎంతవరకైతే మీరు పరిశుద్ధాత్మ దేవునికి మీరు ద్వారాలు తెరవరో, ఎంతవరకైతే మీరు దేవుని దగ్గరికి వెళ్ళరు, ఎంతవరకైతే దేవుని వాక్యాన్ని తెలుసుకోలేరో, మీ యొక్క అడిక్షన్ని మీ యొక్క సొంత శక్తి ద్వారా మీరు జయించలేరు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునితో, ప్రభువా నువ్వు నాకు కావాలి, నీ కోసం నేను బ్రతుకుతా, నీ యొక్క అభిషేకం నాకు కావాలని ఆయన వెళ్ళినప్పుడు మీకు తెలియకుండానే మీరు మీ శరీరాన్ని జయించగలరు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆయన ఎప్పుడైతే మీరు ఆత్మానుసారంగా నడిపించబడతారో శోధన అనేది మీ దగ్గరకు రానికుండా చేసే దేవుడు. ఎందుకంటే నీ మీద ప్రార్థన కవచాన్ని, ఆయన రక్తపు కవచాన్ని మన దగ్గర ఉంచి ప్రతి శరీరాన్ని జయించేలాగా చేసే దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? మనం ఎప్పుడైతే ఆత్మ బలంగా ఉన్నప్పుడు, అందుకే మనం దేవుని వాక్యంలో ఉండాలి, సంఘానికి రావాలా, వాక్యాలు వింటూ ఉండాలా. వీటన్నీ చేయడం ద్వారా, అంటే ఫియర్ ఆఫ్ ది లార్డ్, దేవుని భయభక్తుల్లో ఉండడం ద్వారా మనం ప్రతి శరీరాన్ని మనం జయించగలుగుతాం. చివరిగా నేను ఒక 5 నిమిషాలు ఒక చిన్న చెప్పి తర్వాత ఒక వార్ఫేర్ ప్రేయర్ లాంటిది నేను చేయాలని ఆశపడుతున్నా. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇంతవరకు మన జీవితంలో మనం ఏదైనా కోల్పోయి ఉండొచ్చు. పరిశుద్ధత కోల్పోయి ఉండొచ్చు,
లేదా దర్శనం కోల్పోయి ఉండొచ్చు, లేదా నేను దేవుణ్ణి మోసం చేశానే, నేను దేవునికి ఫెయిత్ఫుల్గా లేదా ఒక దాన్ని ఏమంటారు గిల్టీ ఫీలింగ్ ఉంటా ఉండొచ్చు, లేదా నువ్వు నీ యొక్క భార్య పిల్లలు ఇంకా రక్షణ పొందుకోకుండా ఉండొచ్చు, లేదా నువ్వు డబ్బుల్ని కోల్పోయి ఉండొచ్చు. సాతాను నీ జీవితంలో ఏదైనా దొంగిలించి ఉండిండొచ్చు. అది ఏదైనప్పటికీ మీకు తెలుసా, మనం ఈరోజు ఏ విధంగా రెస్పాండ్ కావాలంటే దావీదు ఎలాగ రెస్పాండ్ అయినాడో మనం అదే విధంగా రెస్పాండ్ కావాలా. మొదటి సమూయేలు 17:34 దావీదు ఈ విధంగా అంటాడు. మనం చూద్దాం. అక్కడ దావీదు వాళ్ళ తండ్రి దావీదుకి ఏం పనిచ్చినాడంటే గొర్రెలు కాయాల్సే పనిచ్చినాడు. దావీదు నమ్మకంగా చేయాలా లేదా? ఇప్పుడు ఏం చేసినాడో చూద్దాం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా దావీదు తన జీవితంలో జరిగిన ఒక సన్నివేశాన్ని గురించి సౌలుతో చెప్తాడు. అక్కడ ఏమంటాడంటే, నీ దాసుడినైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని. నేను మీకు ఈరోజు ఈ వాక్యం నుంచి ఏం చెప్పాలనుకుంటా అంటే, దావీదు అక్కడ కూర్చొని ఏడవడం లేదు, అరే నా గొర్రెలు వచ్చి సింహం ఎత్తుకుపోయిందే. మనిషి కంటే సింహం గొప్పదా? మనిషి గొప్పదా? సింహమే మనిషిని చంపేస్తుంది జనరల్గా, ఎలుగుబంటి కూడా మనిషిని చంపేస్తుంది. కానీ దావీదు తనకంటే శక్తిగల జంతువులు తన గొర్రెలను ఎత్తుకుపోతూ ఉండగా కూర్చొని ఏడవలేదు. కానీ తను ఏం చేశాడు తెలుసా? ఏ జంతువులైతే తన గొర్రెలను ఎత్తుకొని పోయావు వాటి వెనకాల తరిమి దాన్ని చంపి దాని నోటి నుంచి తనకు రావాల్సిన దాన్ని తీసుకొని రావడం జరిగింది. నేను ఈ వాక్యం నుంచి మీకు ఏం చెప్పాలనుకుంటే, ఈరోజు నీ జీవితంలో సాతాను ఏదైనా దొంగలించి తీసుకుపోతూ ఉండొచ్చు. నువ్వు పరిశుద్ధతను కోల్పోయి ఉండొచ్చు, నీ జీవితంలో దేవుడి నుంచి నువ్వు దూరంగా ఉన్నావు అని అనుకుంటా ఉండొచ్చు, లేదా నేను చల్లారిపోయినానని నువ్వు అనుకుంటా ఉండొచ్చు, నీ యొక్క అనారోగ్యం నాకు లేదని నువ్వు అనుకుంటా ఉండొచ్చు, లేదా నా దగ్గర డబ్బు లేదని నువ్వు అనుకుంటా ఉండొచ్చు. నేను మీకు ఏం చెప్పాలనుకుంటా అంటే, దాని వెనకాల పడే సమయం ఇది. హల్లెలూయా. ఏ సాతానైతే నీ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడో ఆ సాతాను తరిమి నీ యొక్క కాళ్ళ కింద చితక తొక్కేంత వరకు నువ్వు ఆ ప్రార్థనలో దాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. నువ్వు ఎందుకంటే ఈ కార్యం ఎందుకు చేయాలంటే, మనము యుద్ధంలో ఉండే యుద్ధ వీరులము గనుక. హల్లెలూయా. దేవుడు మనల్ని సోల్జర్గా ఉంచినాడు గనుక మన జీవితంలో ఏదైతే మన నుంచి సాతాను దొంగిలిస్తున్నాడో దాని వెనకాల మనం వెళ్ళి దాని నుంచి మనం ఏదైతే కోల్పోయినామో దాన్ని మనం తెచ్చుకునేలాగా ఉండాలి. మనం కళ్ళు మూసుకుందాం 5 నిమిషాలు. మనం ఈ సమయంలో ఏం చేయబోతున్నామంటే, మన జీవితంలో మనందరూ కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన జీవితంలో మనం ఏది కోల్పోయినామో, అది అనారోగ్యం అయి ఉండొచ్చు, ఆరోగ్యం అయి ఉండొచ్చు, లేదా డబ్బులు అయి ఉండొచ్చు, పరిశుద్ధత అయి ఉండొచ్చు, లేదా పిలుపు అయి ఉండొచ్చు. మన జీవితంలో ఏది కోల్పోయినా ఈ సమయంలో నువ్వు బాధపడొద్దు, కానీ ఈ సమయంలో నువ్వు కురుంగిపోవద్దు. కానీ నేను దేవుని కోసం బ్రతకలేదు, నీ యొక్క డిప్రెషన్ కానీ సాతాను నీ నుంచి ఏది దొంగలించినా నువ్వు బాధపడొద్దు. కానీ ఈ సమయంలో మనం యుద్ధము చేయబోతున్నాం. మన ఏ సాతాను అయితే మనల్ని దొంగలించిందో ఆ సాతాను వెనక వెళ్ళి మనం కోల్పోయిన ప్రతిదాన్ని మనం పొందుకోబోతున్నాం. మనం ప్రార్థిద్దాం. ఈ సమయంలో ఒక 5 నిమిషాలు ప్రార్థించిన తర్వాత మనం ముగించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. రికమా సెలిందో రిక్లియాందా రిబోమో రికోబో సెకెండా రిక్లోతో షెబె రికలాందా రిబమా. డు నాట్ ఫీల్ గిల్టీగా ఫీల్ కావద్దు, కానీ గో ఆఫ్టర్ యువర్ అడిక్షన్, గో ఆఫ్టర్ యువర్ హ్యాబిట్. రికోమో సెకెండా రిక్లోబో బైండ్ ద డెవిల్ బిఫోర్ హీ బైండ్స్ యు. రికాదా షెబె రికోలోతో సెలిబా సెలిందా. నువ్వు సాతాను జీవితంలో ఏదైతే దొంగలించాడో దాన్ని వదిలిపెట్టొద్దు, కానీ సాతాను వెనక వెళ్ళి నీవు కోల్పోయిన ప్రతి దాన్ని వెనక్కి తీసుకో. పరిశుద్ధాత్మ దేవుడిని గుర్తు చేస్తున్నాడు. ఈ సమయంలో నువ్వు ఏమి కోల్పోయినావో దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఆరోగ్యం లేదానికి, పరిశుద్ధత లేదానికి, నీకు అడిక్షన్స్ ఉన్నాయి, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉండొచ్చు, కానీ గో ఆఫ్టర్ ద డెవిల్, గో ఆఫ్టర్ దట్ హ్యాబిట్. డు నాట్ ఫీల్ గిల్టీ, బైండ్ ద డెవిల్ బిఫోర్ హీ బైండ్స్ యు. రికాతో షెబె రికలోతో రిబమా. మనందరం లేచి నిలబడదాం. ఈ సమయంలో మనందరం లేచి అన్న భాషల్లో మాట్లాడదాం. దేవుడు మన మధ్యలో పనిచేస్తున్న సమయం. ఈరోజు మన జీవితంలో ఏ యొక్క బలహీనతలు ఉన్నా, ఈరోజు మన జీవితంలో ఏ యొక్క కట్టుబాట్లు ఉన్నా, ఈరోజు మన జీవితంలో సాతాను ఏది దొంగలించినా
దాన్ని తిరిగి తెచ్చుకునే సమయం. దావీదు ఏడవలేదు ఇక్కడ, దావీదు తను బాధపడలేదు, తను ఏడవలేదు. దేవుడు నిన్ను ఏడవడానికి అభిషేకించలేదు, కానీ దేవుడు నిన్ను జయించడానికి అభిషేకించినాడు. దేవుడు నిన్ను రాజ్యము చేయడానికి అభిషేకించినాడు. దేవుడు నిన్ను విజయునిగా జీవించడానికి అభిషేకించారు. ఈరోజు నువ్వు డిప్రెషన్ గుండా వెళ్తున్నావా, నీకు నిరీక్షణ లేకుండా వెళ్తున్నావా, నీకు యూట్యూబ్ షార్ట్స్ లో వెళ్తున్నావా, నీకు సమయాన్ని వ్యర్థం చేస్తున్నావా, డిసిప్లిన్ లేకుండా వెళ్తున్నావా, ప్రార్థన లేని జీవితం ఉందా? మన జీవితంలో ఏ బలహీనత ఉన్నప్పటికీ, మన జీవితంలో సాతాను ఏది కోల్పోయినప్పటికీ, మన జీవితంలో దావీదు ఏ విధంగా చేశాడో, గో ఆఫ్టర్ ద డెవిల్, గో ఆఫ్టర్ దట్ హ్యాబిట్, bind the devil in the mighty name of Jesus. Bind every habit. మీ జీవితంలో మీకు వ్యతిరేకంగా నేను దేవునిలో ఎదుక్కుండా, దేవుని అభిషేకంలో ఎదుక్కుండా, నిన్ను ప్రార్థన చేయకుండా నీ జీవితంలో పనిచేస్తున్న ప్రతి శాతాన్ని బంధించే సమయం ఇది. దేవుని వాక్యం సెలవిస్తుంది, రీఖాతారేబా, ఆయన పడిపోయిన వారిని లేవనెత్తు దేవుడు అయినాడు. ఆయన అభిషేకం మన మధ్యలో ఉంది, ఆయన సామర్థ్యం మన మధ్యలో ఉంది. ఏ యొక్క శాతాన్ని విడవడానికి వీళ్ళది. రీఖోబో షెఖేందరా, bind your addiction before it binds your anointing. రీఖాతా లిబో షెఖేతా రిబమా, ప్రార్థన లేని స్థితిని, వాక్యము లేని స్థితిని, రిఖబా షెఖేందా రిఖలో, ఆరోగ్యం లేని స్థితిని నీ జీవితంలో సాతాను ఎక్కడ దొంగలించాడా? నీకు ఉద్యోగం లేదా, నీకు చదువు రావడం లేదా, నువ్వు మొత్తు అని అంటున్నాడా? సాతాను నీకు రావాల్సిన దాన్ని దొంగిలించి ఉండగా ఈ రోజు దాని వెనుకల వెళ్ళే సమయం ఇది. ఎలుగు బంటిని జయించే సమయం ఇది. నువ్వు అనుకుంటూ నాకంటే బలమైన శత్రువు అనుకుంటా ఉండొచ్చు. ఓరికబా షెఖేందరా, నాకంటే బలమైనది ఈ యొక్క అడిక్షన్ నేను జయించలేదు, ఈ యొక్క అనారోగ్యం నేను జయించలేదు, ఈ యొక్క సమస్యను నేను జయించలేను, ఈ యొక్క అప్పుల బాధను నేను జయించలేదు. నువ్వు ఏమైనా అనుకుంటూ ఉండొచ్చు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకంటే బలమైన ప్రజల నుండి నిన్ను విడిపించు దేవుడు ఉన్నాడు. ఆయన నీకంటే బలమైన ప్రజల నుంచి, నీకంటే బలమైన బలం నుంచి, నీకంటే బలమైన ప్రతి దురాత్మల నుంచి, నీకంటే బలమైన ప్రతి అలవాటు నుంచి, నీకంటే బలమైన ప్రతి ఒక్క రూపం నుంచి ఆయన విడిపించి దేవుడు అయినాడు. గో ఆఫ్టర్ ద డెవిల్, గో ఆఫ్టర్ ఎవ్రీ హ్యాబిట్, గో ఆఫ్టర్ ఎవ్రీ అడిక్షన్. దిస్ ఈస్ ద టైమ్ టు బైండ్ ద డెవిల్. దిస్ ఈస్ ద టైమ్. ఈ రోజు మన జీవితాల్లో సాతాన్ని బంధించే సమయం ఇది. రికోబో షెడి రిఖా, దేవుడి సన్నిధి మన మధ్యలో పనిచేస్తున్న సమయం. ఓ మన సంఘంలో దేవుడి రాజ్యం పనిచేస్తున్న సమయం. ఓ దేవుడి కోసం వచ్చిన ప్రతి ప్రణాళిక, నేను ఎదుగనీకుండా చేసిన ప్రతి ప్రణాళిక యేసు క్రీస్తు నామములో లయమగును గాక, లయమగును గాక. ఫైర్ ఆఫ్ గాడ్ అపాన్ ఎవ్రీ డిమానిక్ స్పిరిట్. ప్రతి ఒక్క అడిక్షన్ మీద దేవుడి ఫైర్ విడుదల చేస్తున్నాం. దేవుడిలో ఎదుర్కొండా చేస్తున్నాం, ప్రార్థన లేకుండా చేస్తున్నాం, మన జీవితాల్లో ఆరోగ్యం లేకుండా చేస్తున్నాం, అప్పుల్లో పెడుతున్నా, మన జీవితాల్లో దేవుడి కోసం ఆకలి లేకుండా చేస్తున్నాం. ప్రతి దురాత్మ శక్తిని యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం. యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం. నీ పిల్లలు అనారోగ్యంలో ఉన్నారా? నీ పిల్లలు అనారోగ్యంలో ఉన్నారా? ప్రతి దురాత్మని విడిచిపెట్టి ఈరోజు యేసు అధికారాన్ని వాడే సమయం, అధికారాన్ని వాడే సమయం, అధికారాన్ని వాడే సమయం. నీ పిల్లలు దేవుని యొక్క అడిక్షన్ కి స్టార్ట్ ఇవ్వదు, స్టార్ట్ ఇవ్వదు. వారిని ప్రొజెక్ట్ చేసే సమస్య వారి మీద పని చేయడం కాక, దేవుని కోసం బ్రతుకులు కాక, నీకు బిజినెస్ వ్యతిరేకంగా పనిచేస్తున్నా, నీకు మ్యారేజ్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నా, నీ జీవితంలో ఏదైతే నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా వెనుకల వెళ్ళే దావీదు ఏడవలేదు. నువ్వు పడిపోయింటే ఈరోజు ఏడవద్దు, కానీ దేవుడి సన్నిధికి పరిగెత్తు. నువ్వు పడిపోయింటే ఈరోజు ఏడవద్దు, కానీ దేవుడి సన్నిధికి పరిగెత్తు. దేవుడు నిన్ను అభిషేకించినాడు. నీ యొక్క నువ్వు పడిపోయినా కూడా దేవుడు నిన్ను ఏకరీతిగా ప్రేమించే దేవుడు, దేవుడిని ఆదరించే దేవుడు, దేవుడి కోసం పనిచేయాలని ఆశపడుతున్నాడు, దేవుడిని హెచ్చించాలనుకుంటున్నాడు. దేవుడి మానవాళి మీద పనిచేస్తుంది. దేవుడు మన కోసము నగ్నంగా మారిన దేవుడు, సిలువలో నీ కోసం ప్రతి దాన్ని కొన్న దేవుడు. ఏ దాన్ని విడుదల నీ కోసం ఆరోగ్యాన్ని కొన్నాడు, నీ కోసం ధనాన్ని కొన్నాడు, నీ కోసం విజయాన్ని కొన్నాడు. పాపాన్ని, లోకాన్ని, శరీరాన్ని జయించడానికి దేవుడు మనల్ని అభిషేకించినాడు. దేవుడు మనల్ని అభిషేకించాడు. నాకు మొదలుపెట్టుకో, నేను నీకు రాజ్యము సొత్తుగా దయచేస్తాను, అనంతపూర్ నీకు దయచేస్తాను. అనంతపూర్లో ప్రజలు మనం విడిపించబోయే సమయం. నీ కోసం నీ
Rikobo seketa ribaba. Rikobo seketa rikloto ribaba. Thank you, Lord. Thank you, Jesus. Rikobo seketa rikloto ribaba. అని దేవా యేసయ్యా, Thank you, Lord. మా కోసం మరణించినందుకు కృతజ్ఞతలు. Thank you, Jesus. ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగముల వరకు సజీవుడనై ఉన్నాను. Hallelujah. నా పూజించే దేవుడు సజీవుడు. Jesus. నీకంటే బలమైన ప్రతి దాన్ని, నీకంటే బలమైన ప్రతి దాన్ని నిన్ను జయించులాగా ఆయన జయ దేవుడాడు. నీకున్న అభిషేకము జయించే అభిషేకము. You are more than a conqueror. You are called to be the conqueror. దేవుడు అభిషేకం మన మీద ఉన్నది. దీన్ని నిర్ణయించుకుందాం. మన హృదయంలో సిద్ధపడదాం. మనం అభిషేకింపబడిన వారమని. నీ జీవితంలో ఏదైనా కొలువు ఉండొచ్చు. ఈరోజు డబ్బులు కొలువైండొచ్చు, ఆరోగ్యం కొలువైండొచ్చు, ఉద్యోగం కొలువైండొచ్చు. ఏది నీ జీవితంలో కొలువు ఉన్నప్పటికీ మనం హృదయంలో నిర్ణయించుకున్నట్లయితే నువ్వు అభిషేకింపబడిన కారణమని. నీ యొక్క క్రియల ఫలము కాదు, దేవుడి అభిషేకము. దేవుడు నీ కోసం తన రక్తాన్ని చిక్కున్న దేవుడు. ఆయన రక్తంలో నిలబడే సమయం ఇది. ఆయన రక్తం ప్రతి పాపాన్ని కడిగే సమయం ఇది. మనకు విజయాన్ని దయచేసిన దేవుడు అన్నాడు. Yes. Thank you, Jesus. Hallelujah. దేవా మా కోసం మరణించి, దేవా మా కోసం పాతి పెట్టబడి, Thank you, Lord. మూడో రోజు పునరుత్థానం తిరిగి లేచి, Jesus. దేవా ఇటువంటి జీవితం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలయ్యా. Hallelujah. దేవా నీ పిలుపుని, నీవు ఇచ్చిన అభిషేకాన్ని ప్రభా మేము మా హృదయంలో నిశ్చయించుకుని దానియేలులాగా Thank you, Lord. నువ్వు మా కోసం వచ్చిన ప్రతి పిలుపుని, దేవా మా కోసం నువ్వు ఎంతమంది అయితే రక్షించాలనుకుంటున్నావో, మా సంఘ సరిహద్దులను స్థాపిస్తున్నందుకు, సంఘ సరిహద్దులను విశాలపరుస్తున్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి బిడ్డను మా జీవితాలను మీ చేతుల్లో పెడుతున్నాం ప్రభా. నీ కోసం బ్రతకడానికి సహాయం దయచేయమని ప్రభా. అంతం వరకు నమ్మకంగా, చివరి శ్వాస వరకు నమ్మకంగా బ్రతకడానికి మాకు సహాయం దయచేయండి. ఉన్న ఒకే ఒక్క జీవితమయ్యా నీ కోసం బ్రతకడానికి, ఉన్న ఒకే ఒక్క జీవితమయ్యా నీ కోసం పరిగెత్తడానికి మాకు సహాయం దయచేయమని, ప్రతి పాపాన్ని, ప్రతి శరీరాన్ని, ప్రతి లోకాన్ని, ప్రతి శాతాన్ని మాకు జయించే అధికారం దయచేసినందుకు, అభిషేకం ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవా. ఊహించి వాటికంటే, అడుగు వాటికంటే అత్యధికంగా మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించి పొందినాం తండ్రి. Amen. Amen.